నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘేష్. అండ్ ఈరోజు రా టాక్స్లో భాగంగా మన దగ్గరికి ఒక గెస్ట్ వచ్చారనమాట. సో వీరి గురించి పరిచయం చేయాలి అనుకున్నప్పుడు ఎలా పరిచయం చేయాలి, ఎలా మొదలు పెట్టాలో విషయం నాకే సరిగా అర్థం కావట్లేదు. ఎందుకంటే బేసిక్గా వీరు డాక్టర్ అనగానే మీ అందరికీ అంటే కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది, కొంతమందికి చాలా కోపం కూడా ఉంటుంది. ఎందుకంటే మెడిసిన్ ఎందుకురా మనకు, కానీ అదే మనకు చాలా అవసరము. అయితే వారు చదువుకున్న డాక్టర్ మెడిసిన్ మాత్రమే కాకుండా సనాతన సంస్కృతికి మెడిసిన్ తయారు చేసే పనిలో ఉన్నారు ప్రస్తుతానికి అని నాకు అనిపించింది వారితో మాట్లాడుతున్నప్పుడు. సర్జీ నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ పేరు రాజీవ్ కురపాటి గారు? అవును. ఎస్ సార్, కరెక్ట్. ఎస్ సార్. సార్ మీ గురించి మీరు కొద్దిగా చెప్పమంటే ఏం చెప్తారు? కొద్దిగా చెప్పమంటే మిగిలిన నేను చెప్తాను. ఓకే. సో నేను బేసిక్గా మెడికల్ డాక్టర్ని, యూఎస్లో ఉంటున్నాను. 2001 నుంచి యూఎస్లో ఉంటున్నాను, సిన్సినాటి ఏరియాలో ఉంటాను. కానీ నేను ఒక సైడ్ డాక్టర్గా పనిచేస్తూ ఫుల్ టైమ్గా నేను హాస్పిటలిస్ట్ అంటారు, అంటే ఓన్లీ హాస్పిటల్ మెడిసిన్, క్రిటికల్ కేర్ అండ్ హాస్పిటల్ మెడిసినే చేస్తాను. ఓకే. నో అవుట్ సైడ్ క్లినిక్ ఉండదు, ఓన్లీ 100% హాస్పిటల్ మెడిసిన్ చేస్తాను. ఓకే. సో ఒక సైడ్ అది చేస్తూ ఇంకొక సైడ్ మన సంస్కృతి, సనాతన ధర్మం, హిందూయిజం అంటే ఏమిటి, ఆ ఒక జిజ్ఞాస అనేది ఎప్పుడూ పోలేదు నాకు చిన్నప్పటి నుంచి. సో దానికోసమని నేను మెడిసిన్లో ట్రైనింగ్లో ఫస్ట్ ఇనీషియల్ ప్రాక్టీస్లో బిజీగా ఉన్నా సరే ఆ జిజ్ఞాసను అట్లానే పట్టుకొని ఒకసారి సెటిల్ అయ్యి నాకు కొంచెం టైం అది దొరికిన తర్వాత దాన్ని గట్టిగా పట్టుకొని ముందుకెళ్ళి నేను ఎంఏలో సంస్కృతం అవి చేసి అట్లాగా సనాతన సంస్కృతి, ధర్మము అవి ఏమిటి అసలు ఒక 8th గ్రేడ్ వాడికి ఎలా చెప్పగలం మనం, 8th క్లాస్ పిల్లవాడికి చెప్పాలంటే ఎలాగా అనే దాని మీద నేను కొంత కృషి చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఫైనల్గా మన రిఫ్లెక్షన్ స్టూడియోకి వచ్చేసారు యూఎస్ నుంచి. సో యూఎస్లో దాదాపు 23 years నుంచి మీరు ఉంటున్నారు, రైట్? అండ్ మామూలుగా డాక్టర్ అంటేనే అరే అసలు తినడానికి కూడా టైం ఉండదు రా వీళ్ళకు అని మాకు కనబడుతూ ఉంటుంది. అండ్ ఏ టైం పడితే ఆ టైం, అందులోనూ మీరు హాస్పిటల్ మెడిసిన్ అంటున్నారు. సో హాస్పిటల్లో ఉన్నంతసేపు ఇంకా అది ఉంటుంది. కరెక్ట్. సో అంత బిజీ స్కెడ్యూల్ నుంచి మరి ఇప్పుడు చూస్తేనేమో నా చేతిలో మీకు చూపిద్దామని చేతిలో పట్టుకున్నాను. వీరు రాసినవే, వీరు చేసినవే అనమాట ఇదంతా కూడా. ఇదిగోండి. సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, చేతిలో పట్టవు కదా అని చెప్పి కొన్ని నేను పట్టుకున్నాను. సో అంత బిజీ దాని నుంచి మీకు టైం దొరుకుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా దొరుకుతుంది? టైం దొరుకుతుంది. రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందుచేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్. జై హింద్. మనం ఏం చేస్తామంటే సాకులు చెప్తాం, ఎక్స్క్యూజెస్ ఇస్తాం, మనకు కావాల్సి ఉంటే చేస్తాం. సినిమా ప్రయారిటీ, ఏది ప్రయారిటీ ఇవ్వాలనే దాన్ని బట్టి నేను ప్రయారిటైజ్ చేసుకున్నా. నాకు మెడిసిన్ ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంత ఇంపార్టెంటే అని ఒక ప్రయారిటీ పెట్టుకొని మెడిసిన్ ఫుల్ టైం చేస్తాను. చేసినప్పుడు చాలా బిజీగా ఉంటుంది. అట్లా కాకుండా అమెరికాలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఆఫ్ టైంలో మీకు ఫోన్ కాల్స్ రావు, ఇబ్బంది పెట్టరు, అలా ఉంటుంది. అట్లీస్ట్ నా జాబ్లో నేను పనిచేసిన ఫ్యూ డేస్ బిజీగా ఉంటాను. ఆ రోజు అసలు టైం ఉండదు. ఒక 10 to 12 hours కంటిన్యూస్గా వర్క్ ఉంటుంది. ఆ తర్వాత వర్క్కి వెళ్ళడం, రావడం, ఆ తర్వాత చార్ట్స్, నోట్స్ కంప్లీట్ చేయడం, పిల్లలతో, ఈ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, దీంతో సరిపోతుంది. అట్లాంటి టైంలో ఏదో ఒక 1/2 hour 1 hour ఎక్కడో చోట ఎత్తుక్కొని పొద్దున్నే లేవడం. నేను ఎర్లీ మార్నింగ్ లేచేస్తాను, లైక్ 4:30 కల్లా లేచి ఒక టైము అని అనుకొని ఒకటి చెప్తారు, ప్రొటెక్ట్ యువర్ టైం అని. ప్రొటెక్ట్ యువర్ ఓన్ టైం అంటే మనం ఒక టైం పెట్టుకొని దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్సెస్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి. దాన్ని నేను బాగా ఫాలో అవుతాను. అలాగా ఆ 1/2 hour 1 hour మ్యాక్సిమం 1 hour కంటే దొరకదు వర్క్ చేసే టైంలో. వర్క్ చెయ్యని టైంలో, ఆఫ్ డేస్లో చాలా టైం దొరుకుతుంది. ఆ టైంలో ఏమన్నా అవసరమైన విషయాలు, లోక వ్యవహారం అంతా చూసుకొని ఫ్యామిలీకి సంబంధించినవన్నీ, మిగిలిన టైంలో హైలీ డెడికేటెడ్గా ఎవ్రీ నైట్ 9 to 10, 9 to 11 అలాగా. నేను సంస్కృతంలో ఎంఏ చేసేటప్పుడు ఎవ్రీ డే 2 hours ఆఫ్ టైంలో. సంస్కృతంలో ఎంఏ హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా అని ఉన్నది యూఎస్లో. అక్కడ చేశాను. వాళ్ళు ఏం చేశారంటే పూనాలో ఒక యూనివర్సిటీ MIT అని ఉన్నది, మహర్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వాళ్ళ ప్రొఫెసర్లు మాకు టీచర్స్ అన్నమాట. వాళ్ళ సంస్కృతం ప్రొఫెసర్స్ అంతా వాళ్ళే మాకు టీచర్స్ దాంట్లో. సో వాళ్ళ ద్వారా అంతా నేర్చుకుని సర్టిఫికేట్ అదంతా హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా ద్వారా మాకు ఇచ్చారు. సో అది 2, 3 or 4 years ఎట్లాగైనా చేయొచ్చు.
నేను 2 yearsలో కంప్లీట్ చేశాను. అమెరికన్స్ ఎవరైనా ఉంటారు అక్కడ మీతో పాటు సంస్కృతి నేర్చుకునే వాళ్ళు? అమెరికన్స్ ఉంటారు. అమెరికాలో మనలాగా ఉండేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అమెరికన్సే కాదు, జపనీస్, చైనీస్ కూడా ఉన్నారు ఓకే అందులో. ఎందుకంటే కొంతమందికి సంస్కృతం నేర్చుకుంటే తప్ప, కొంతమంది యాక్చువల్లీ కరెక్ట్, సంస్కృతం కొద్దో గొప్ప తెలిస్తే తప్ప మన సంస్కృతి తెలియదు. బేసిక్గా మన సంస్కృతి తెలియదు, నేను ఒప్పుకుంటాను. కానీ అమెరికన్స్ కి సంబంధం ఏంటి అని అంటే వాళ్ళు దేర్ ఇంట్రెస్టెడ్. వాళ్ళకి అంటే మీరు మామూలుగా మాట్లాడుతుంటారు కదా, అడుగుతుంటారు. అవును, మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి, ఎందుకు సంస్కృతి పైన వాళ్ళకి జిజ్ఞాస ఎందుకు? కరెక్ట్, మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేక, వాళ్ళ దాంట్లో ఎలా ఉంటుందంటే ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది, ఒక ఫెయిత్, వాళ్ళని ఫెయిత్ అంటారు. ఒక అబ్రహామిక్ రిలీజియన్, వెస్టర్న్ రిలీజియన్ మీరు తీసుకుంటే దాన్ని వాళ్ళు బిలీఫ్ సిస్టమ్ అంటే నమ్మకంతో వెళ్తున్నది. కొంతమంది అంటే ఎస్పెషల్లీ ఈ జనరేషన్ వాళ్ళకి నమ్మకంతో వెళ్ళాలి అంటే ఒప్పుకోకపోవచ్చు కదా, కొంతమంది ఒప్పుకోవచ్చు, కొంతమంది రేషనల్ థింకింగ్ మన దాంట్లో ఉన్నది అని కొంత రుచి చూసిన తర్వాత ఎక్కడో చోట రుచి చూస్తారు. ఎవరో ఈ న్యూ ఏజ్ గురూస్ ఉన్నారు కదా, అవును, ఆ గురువుల ద్వారానో వివేకానందుల బుక్ చదివో అక్కడ ఏదో పుస్తకం చదువుతారు, ఎక్కడో కనెక్ట్ అవుతారు, వ్లాగ్స్ చూస్తారు, ఏవో పాడ్కాస్ట్లు, ఎక్కడో కనెక్ట్ అయ్యి దాని గురించి తెలుసుకోవాలి. నేను తెలుసుకోవాలంటే ఏం చేయాలి, సంస్కృతం గురించి కొంత తెలుసుకోవాలి, ఇట్లా ఈ పాత్రలో వస్తారనమాట. యాక్చువల్లీ అది కరెక్ట్ పాత్. అది అట్లా రివర్స్లో రావడం అనేది నన్ను అడిగితే అంటే క్వశ్చన్ వేసి అది ఏంటి నేను తెలుసుకోవాలి అని. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే అని చెప్తాడు కదా గీతలో కృష్ణుడు. 1000 మందిలో ఒకడికి ఇంట్రెస్ట్ ఉంటుంది అది ఏమిటి తెలుసుకోవాలని. మిగిలిన వాళ్ళందరూ నమ్మకంతో ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎందుకులే నమ్మితే సరిపోతుంది, ఎందుకు ప్రశ్న వేస్తే మనకి ఏంటో కూడా, మనకి ట్రైనింగ్ కూడా అలానే ఉంటుంది కదా. సో అందుకని అట్లా అమెరికన్స్ కానీ, జపనీస్ కానీ, చైనీస్ కానీ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ బొట్టు పెట్టుకొని వస్తారు. ఆడవాళ్ళు మా క్లాస్లో ఉన్న మా కోహాట్ గ్రూప్లో ఉన్న వాళ్ళు చైనీస్ లేడీస్ బొట్టు పెట్టుకొని వస్తారు. వాళ్ళకి ఎలా ఇంట్రెస్ట్, ఆ పర్టికులర్ క్లాస్మేట్స్కి ఎలా ఇంట్రెస్ట్ వచ్చిందంటే వాళ్ళు చిన్మయ మిషన్ ద్వారా కొంత ఎక్స్పోజర్ జరిగి, చిన్మయ మిషన్లో సంస్కృతం కొంత నేర్పిస్తారు వీళ్ళకి, మేము ఇంకా నేర్చుకోవాలి. కొంతమంది అయితే ఉద్యోగాలు కూడా వదిలేసి ఇందులోనే కంప్లీట్గా డెడికేట్ అవుదామని సంస్కృతం నేర్చుకుంటే తప్ప మనం దీనికి పట్టు ఉండదు అని తెలుసుకొని వాళ్ళు ఆ రూట్లో వెళ్ళారనమాట. ఓకే, గ్రేట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాక్చువల్లీ దీని గురించి అడగాలని చెప్పేసి ఇంటర్వ్యూ మొదలు పెట్టినప్పటి నుంచి అనిపిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రం అండ్ అన్వీలింగ్ మాయా అని చెప్పేసి మీరు బుక్ రాశారు. అసలు దక్షిణామూర్తి స్తోత్రం అంటే మిమ్మల్ని ప్రేరేపించింది ఏంటి దాంట్లో, ఈ బుక్ రాసేంతగా? దక్షిణామూర్తి స్తోత్రం మనకి ఎలా చెప్తారంటే, మీకు అది చదివి చివరిలో కూడా ఫలస్థుతి లాగా ఉంటుంది, ఒక లాస్ట్ స్టేట్మెంట్. కానీ దక్షిణామూర్తి స్తోత్రం చాలా చిన్న స్తోత్రం. అవును, స్తోత్రం అంటే ఎలా వచ్చిందంటే స్తుతించడం నుంచి వచ్చింది, స్తు అనే ధాతు నుంచి వచ్చింది. స్తుతించడం అంటే ఏంటి, ఒక పర్సన్ని కానీ, ఒక దేవతని కానీ, దేవుణ్ణి కానీ మనం స్తుతి చేయడం అంటే పొగడడం. పొగిడితే మనకి ఏదో ఒకటి వస్తుంది, ఒక ట్రాన్సాక్షన్ లాగా దాన్ని మనం అర్థం చేసుకున్నాం. కానీ యాక్చువల్లీ దక్షిణామూర్తి స్తోత్రంలో ఏముందంటే, నేను ఒక సెంటెన్స్ చెప్పి దాని మీనింగ్ చెప్తాను, మీరు అది బిలీఫా సైన్సా మీరే చెప్పండి. ఓకే. బీజస్యాంతరి వాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం. అంటే ఈ జగత్తు ఒక సింగులారిటీ నుంచి పుట్టిందయా. బీజస్యాంతరి వాంకురో జగత్ ఇదం ప్రాంగ్ నిర్వికల్పం పునః, మళ్ళీ ఆ సింగులారిటీలోకి వెళ్ళిపోతుంది. మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం అంటే ఇదంతా ఒక ఇల్యూషన్, ఏమంటారు, ఒక సిమ్యులేషన్. మనం చూసేదంతా మన మైండ్, సెన్సెస్, బుద్ధి ఇవన్నీ క్రియేట్ చేసిన ఒక ఇల్యూషన్. కానీ అక్కడ నిజంగా అక్కడేం లేదు, ఇదంతా ఒక ఇల్యూషన్. ఇందులో ఉన్న దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక శ్లోకం అన్నమాట. కానీ ఇది ఎలా ఉంది మీకు, ఇది క్వాంటమ్ మెకానిక్సో, మెటీరియల్ ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్సో వాళ్ళు మాట్లాడే భాషలో ఉంటుంది. కానీ సంస్కృతంలో ఉండడం వల్ల మనకు అర్థం కాదు. దాన్ని ఏమనుకుంటాం, అది చదివితే మనకు ఉద్యోగం వస్తుంది. ఎట్లా వస్తుందండి? బీజస్యాంతరి వాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి స్వేచ్ఛయ, ఇట్లా వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇలా వెళ్ళినప్పుడు
మనం దాన్ని అర్థం చేసుకొని చదివితే అందులో ఎంత రేషనల్ థింకింగ్ పెట్టారు. ఎందుకంటే శంకరాచార్యులు రాసింది. అవును. ఇందులో ఎంత రేషనల్ థింకింగ్ ఉంది, ఎంత సైంటిఫిక్ థింకింగ్ ఉంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు. ఊరికనే బిలీఫ్ సిస్టమ్గా వెళ్లకుండా దీన్ని మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ అంటారు మన కరెంట్ జనరేషన్. బేసిక్ అదే ఇది ఎక్స్ప్లెనేషన్ కి దీనికి బిలీఫ్ కి దూరంగా అవ్వడం ద్వారా ఏమైంది అంటే ఈరోజు హిందూయిజం సైన్స్ అని చెప్పేసి ఎవరైనా మాట్లాడితే అరే వచ్చిర్రా బాబు మళ్ళీ అని చెప్పి నార్మల్ జనాలు కూడా అనుకునే స్థితికి మనం దిగజారిపోయాం. ఎందుకంటే ఓన్లీ పుస్తకాల్లో మాత్రమే ఉంటుంది, ఆ భాష ఎవరికి అర్థం కాదు. కరెక్ట్. బట్టీలు పట్టడం అంటే అది కూడా పెద్దలు చేసిన దానికి ఒక రీజన్ ఉంది, పర్పస్ ఉంది. బట్ ఏంటంటే ఆ పర్పస్ డైల్యూట్ అయిపోయింది, ఓన్లీ బట్టీ సిస్టమ్ మాత్రమే ముందుకు వచ్చింది. ఇప్పుడు ప్రవచనాలను మనం వింటుంటాం. అవును. ప్రవచనాల్లో మూడు రకాలు. ఒకటి ఏంటంటే పురాణ ప్రవచనం. ఇప్పుడు తుంగభద్ర నది ఎలా వచ్చింది, రెండు కొమ్ముల నుంచి తుంగభద్ర అనేది ఆ విష్ణుమూర్తి అవతారాల్లో ఒక అవతారానికి రెండు కొమ్ముల్లో నుంచి ఒక కొమ్ములో నుంచి తుంగ, ఒక కొమ్ములో నుంచి భద్ర అనే నది బయటకు వచ్చింది. ఆ రెండు కలిసి తుంగభద్ర అయింది. మీరు పిల్లలకి చెప్పి చూడండి, నమ్మరు. ఏం మాట్లాడుతున్నాను, దెర్ ఇస్ నో సైన్స్ బిహైండ్ ఇట్. కొమ్ముల నుంచి నది రావడం ఏంది, ఇది ఒక నమ్మకంలో వెళ్ళిపోతూ ఉంటుంది. నిజమో అబద్ధమో నేను దాని గురించి మీమాంస చేయట్లా. కానీ మీరు ఈ జనరేషన్కి కానీ మనకైనా సరే మనం ఏం చేస్తామనంటే అలాంటి సంశయం వచ్చినప్పుడు, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నమ్మశక్యంగా లేదు కానీ నమ్మాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ అని ఒకటి ఉంది ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్. అంటే అది డిస్బిలీఫ్. వీ కెనాట్ బిలీవ్ ఇట్. పూర్తిగా నమ్మలేము. కానీ ఆ నమ్మలేని దాన్ని నేను సస్పెండ్ చేస్తున్నాను. అంటే దానికి కాసేపు నమ్మలేను అనే ఒక ప్రశ్నని పక్కన పెట్టేసి వెళ్ళిపోదాం. సరే నమ్మితే ఎంత, నమ్మకపోతే బాగుంది కదా వినడానికి అని వెళ్ళిపోతాం. అది పురాణ ప్రవచనం అయిపోతుంది. అంటే ఇప్పుడు దేవుళ్ళకి పెళ్ళాలు, పిల్లలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళకి మళ్ళీ వాళ్ళ మధ్యలో ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఏమిటి, సూర్యుడికి ఇద్దరు పెళ్ళాలేమిటి, ఇద్దరు భార్యలు ఏమిటి, ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంది. కానీ మన చెప్పినప్పుడు క్విక్గా చెప్పలేం దానికి. ఎందుకంటే దానికి వెనకాల ఎంతో లేయర్స్ ఆఫ్ మీనింగ్స్ ఉంటాయి మన దాంట్లో, పురాణం చెప్పే దాంట్లో. కానీ మనకి ఫస్ట్ వచ్చినప్పుడు అది చెప్పినప్పుడు ఎలా అనిపిస్తుందంటే ఏం చెప్తున్నాం, అదేం సైన్స్, అది శివుడేంది, దేవుడేంటి, ఆయనకి భార్య ఏంటి, పిల్లలేంటి, కష్టాలేంటి, ఆర్ సూర్యుడేంటి, ఆయనకి ఇద్దరు భార్యలేంటి. సో ఇట్లాంటివన్నీ వస్తాయి. అది పురాణ ప్రవచనం, సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ మీద రన్ అవుతుంటుంది. రెండో ప్రవచనం ఏంటంటే ధర్మ ప్రవచనం. నువ్వు ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఇది సొసైటీని బైండ్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. అందులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వివిధ ధర్మాలు ఉన్నాయి. ఏ ధర్మం గొప్పది, దేనికి ఆధారం, ప్రమాణం ఏంటి, ఎవడో మనుస్మృతి అంటాడు, ఆ మనుస్మృతిలో ఇంకో ఏదో ఉంది అని చెప్పి కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. లేకపోతే యాజ్ఞవల్క స్మృతి, పరాశర స్మృతి, ఏది నమ్మాలి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి. అట్లానే మూడవ ప్రవచనం వచ్చి ఈ వేదాంత ప్రవచనం అంటారు. అది ఆత్మ విచార ప్రవచనం. అది ఎలాగంటే ఈ జగత్తున్నది కదా, దానికి ఆధారం ఏమిటి అనే ప్రశ్న. ఆ ప్రవచనాలకి ఎక్కువ మంది వెళ్ళరు. పట్టుమని చూస్తే 100 మంది కూడా వెళ్ళరు. ఎందుకంటే నీ గురించి నువ్వు తెలుసుకో అని చెప్తే ఎవరు వెళ్ళరు. సో మనం ఇట్లాగా మన సనాతన ధర్మం, ఇప్పుడు హిందూయిజం అంటున్నారు, అది ఎంత కాంప్లికేటెడో మీరు అందులో దిగితే కానీ అర్థం కాదు. బయట వాళ్ళకి చెప్పాలంటే ఎవడో ఒక దేవుడు ఉన్నాడు, పైన హెవెన్లో కూర్చొని ఉంటాడు, నువ్వు ఇవి చేస్తే హెవెన్కి వస్తావు, హెవెన్కి వచ్చి శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు, అక్కడ చాలామంది వర్జిన్ లేడీస్ ఉంటారు, సో వాళ్ళు నీకు సేవలు చేస్తుంటారు, చాలా ఈజీ, నువ్వు కన్వర్ట్ అయిపో మా దాంట్లోకి, నీకు ఇవన్నీ వచ్చేస్తాయి, ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి, ఇలా చెప్పడం చాలా ఈజీ. హిందూయిజం గురించి ఎలా చెప్పాలి మనం వేరే వాళ్ళకి అర్థం కావాలంటే? అసలు మీకు అవాక్ అవుతారు మీరు. అమెరికాలో ప్రస్తుతం నేనుంటున్న దేశంలో చాలామందికి హిందూయిజం అంటే తెలియదు. ఏదైనా అడిగినా చెప్పడానికి మనం ట్రై చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంతమంది దేవుళ్ళు ఏంటి, మేము ఎవరిని కొలవాలి, ఎక్కడికి పోతాం, కొంతమంది ఇదంటారు, కొంతమంది అది అంటారు, అద్వైతం అంటారు, ద్వైతం అంటారు, విశిష్టాద్వైతం అంటారు, ద్వైతాద్వైతం అంటారు, ఏది, వాట్ ఈస్ ద ట్రూత్?
అది ఒక ప్రశ్న. 2, ఇంతమంది దేవతలు అంటున్నారు, ఒక దేవతని పూజ చేస్తే ఒక చోటకి, ఇంకో దేవతని పూజ దేవుణ్ణి పూజ చేస్తే వైకుంఠం అంటున్నారు, ఇంకో దేవుణ్ణి పూజ చేస్తే శ్రీశైలం కైలాసం అంటున్నారు, ఏమిటిది అనే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అందుకని వాళ్ళు ఇదేందో మనకు అర్థం కాని విషయం ఇది. సరే, బుద్ధిజం అనేది చాలా ఈజీగా ఉంది, మెడిటేషన్ అంటున్నారు, ఇన్నర్ రిఫ్లెక్షన్ అంటున్నారు, సెల్ఫ్ డిస్కవరీ అంటున్నారు, అదేదో బాగుంది అని అందరూ ఏషియా అంటేనే బుద్ధిజం అనే అనుకుంటారు చాలామంది. హిందూయిజం అంటే తెలియదు చాలామందికి. సో మనం ముందు మనకి తెలియాలి అసలు హిందూయిజం అంటే ఏంటో. చాలామందికి తెలియదు కూడా, టు బి వెరీ ఫ్రాంక్. ఏదో నాకు తెలుసు అని చెప్పడం కాదు, ఏదో కొంత ప్రయత్నం చేశా కాబట్టి, ఎంఏ చేశాను సంస్కృతంలో. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా నా మెంటర్స్ అనుకోండి, వాళ్ళు కూడా మంచిగా దీని మీద మీమాంస చేసి నాకు గైడ్ చేసిన వాళ్ళు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను ప్రేరేపించిన వారు కరణం అరవిందరావు గారు. ఆయన ఎక్స్-డీజీపీ, ఆంధ్ర కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు డీజీపీ. ఆయన సంస్కృతంలో పిహెచ్డీ చేసి దాని గురించి చాలా చాలా ఏళ్ళుగా, గత 15-20 ఏళ్ళుగా దాని గురించి, సంస్కృతం గురించి చెప్తున్నారు. మన ఉపనిషత్తుల గురించి, పురాణాల గురించి చెప్పరు కానీ ఉపనిషత్తుల గురించి, యోగ శాస్త్రాల గురించి, ఉపనిషత్తుల గురించి, భగవద్గీత గురించి ఇవన్నీ చెప్తూ ఉన్నారు. సో వారు నన్ను ప్రేరేపించారు, వారు నాకు ఇన్స్పిరేషన్ అనమాట. అంటే ఒక ఫీల్డ్లో ఉండి కూడా, టాప్లో వెళ్తూ కూడా మనం ఇవి నేర్చుకోవచ్చు. ఆయన ఏమన్నారంటే, నేను అడిగేవాడిని, ఏమంటే మీరు ఇంత బిజీగా ఉండేవారు, ఆయన అప్పుడు గ్రే హౌండ్స్కి డీజీగా ఉండేవారు. ఓకే, మీరు అంత స్ట్రెస్లో ఉండి కూడా ఇవి ఎట్లాగే కంటిన్యూ చేశారంటే, లేదండి మీరు ఒక టైం పెట్టుకోండి పర్ డే, ఆ టైం మీకు ఎక్కువ టైం ఉంటే ఎక్కువ టైం పెట్టుకోండి, లేదంటే ½ అన్ అవర్ డే ఎంతో కొంత పెట్టుకొని దీని గురించి అసలు మూలాలు ఏంటి అని తెలుసుకోండి. మనకి అసలు ఎక్కడ, వాట్ ఈస్ ద రూట్ ఆఫ్ ద సనాతన ధర్మం, అక్కడికి వెళ్ళండి మీరు. అక్కడి నుంచి మీరు పైన బిల్డప్ చేసుకుంటారండి. మనకు రూట్స్ ఎట్లాగంటే బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, ఈ 3 ఆర్ వేదము కదా. ఉపనిషత్తులు అంటే వేదాంతం వేదంలోంచి వచ్చినది. అందులో నుంచి మీరు బిల్డప్ చేసుకుంటారండి. మీరు పైనుంచి దేవుడు ఆ లోకంలో ఉంటాడు, అక్కడి నుంచి వస్తే మీరు ఎప్పటికీ మీకు అర్థం కాదు. ఎందుకంటే అది ఇంకా అనంతం అది. ఎందుకంటే మీరు ఎంత అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పస్య కాలో బహవస్య విఘ్నాః యత్ సారభూతం తద్ ఉపాసితవ్యం అని చెప్పారు. అంటే అనంత శాస్త్రం బహువేదితవ్యం, అనంత శాస్త్రం, చాలా శాస్త్రాలు ఉన్నాయి, ఒక్కొక్క శాస్త్రానికి చాలామంది భాష్యాలు రాశారు. అల్పస్య కాలం ఎక్కువ లేదు, మరి బహవస్య విఘ్నాలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఇంటరప్షన్స్ ఎక్కువ. బహవస్య విఘ్నాః యత్ సారభూతం తత్ ఉపాసితవ్యం, ఏది సారమైనదో, ఏది నువ్వు చదవాలో అది తెలుసుకొని దాని మీదే నువ్వు ఫోకస్ చెయ్యి అనేది మనకు చెప్పున్నారు. అదే నాకు ఆయన కూడా చెప్పారనమాట. ఇది ఇప్పుడు నేను చెప్పింది సుభాషితం, అంటే మంచిగా చెప్పింది సుభాషితం. సో అదే మనకి సంస్కృతం నేర్చుకుంటే యూ కెన్ ఎంజాయ్ ఇట్. సో చెప్తారు కదా సంస్కృతం, కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేనతు మూర్ఖానాం నిద్రయా కలహేనవా అని చెప్తారు. అంటే కావ్యము శాస్త్రములో కావ్యశాస్త్ర వినోదేన వాళ్ళకి అదొక ఎంజాయ్మెంట్. కాలో గచ్చతి ధీమతాం, బుద్ధిమంతులకి కాలో గచ్చతి, అది టైం అలాగా దాంతో స్పెండ్ అయిపోతుంది. వ్యసనేనతు మూర్ఖానాం, వ్యసనాలతో, నిద్రతో, కలహాలతో మూర్ఖులకి టైం గడిచిపోతుంది. అందుకని నువ్వు ఏది చదవాలో అది చదవయా అని ఆయన నాకు ఒక గైడెన్స్ ఇచ్చి, నాకు దేనికి ఎక్కడ ఆరంభించాలో, ఏది సారభూతమైనదో అది చదివితే మనకి మూలాలు అర్థమవుతాయి. మూలాలు అర్థమైతే మిగిలినవన్నీ బిల్డప్ చేసుకుంటూ వెళ్తాం. ఫెంటాస్టిక్. అండ్ డైలీ గీత ప్రాజెక్ట్, అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేశారు అసలు? అండ్ వన్ మోర్ థింగ్, దీంట్లో కూర్చుని ఏంటి అంటే నాది ఇప్పుడు, ఎందుకంటే మీరు సైన్స్ గురించి మాట్లాడుతున్నారు, హిందూయిజం రెండింటి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, అందులోనూ డాక్టర్ కాబట్టి మిమ్మల్ని అడగొచ్చు ఈ ప్రశ్న. హిందూయిజం, సైన్స్ అండ్ భగవద్గీత అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో ఈ భగవద్గీత ఇంత పెద్ద పుస్తకం నా చేతిలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడగొచ్చు ఈ ప్రశ్న. సో మీరు రాసినప్పుడు ఏమనిపించింది? భగవద్గీత అంటారు కదా అందరూ, అది ఆల్మోస్ట్ ఏమైందంటే అది ఒక బైబుల్ లాగా అయిపోయింది అనమాట. బైబుల్ ఒక మతానికి ఎట్లాగా మత గ్రంథం అయిందో, ఇంకొక మతానికి ఇంకొక మత గ్రంథం అయిందో, బైబుల్ని అలా చేసేసారనమాట. అసలు అది కాదు, మనకి మత గ్రంథాలు అనేవి లేవు. భగవద్గీత కూడా అట్లీస్ట్ అవి మత గ్రంథాలైనా, ఇది అలా కూడా కాదు. ఇది
ఓన్లీ చచ్చిపోయినప్పుడు ప్లే చేసేటటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలా అయిపోయింది. అలా అయిపోయింది. యాక్చువల్లీ భగవద్గీతలో 18 చాప్టర్లు 700 శ్లోకాలు. కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, అది మనకి డైరెక్ట్గా తెలియదు. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. సంజయుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పిన డైలాగ్ కాన్వర్సేషను సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. సో మనకి కృష్ణుడు డైరెక్ట్గా భగవద్గీతలో చెప్పలా, సంజయుడికి ఏమర్థమైందో అది చెప్పాడు. కానీ అందులో ఎలా ఉంటుందంటే ఒక కాన్వర్సేషన్ ఉంటుంది, కృష్ణుడికి అర్జునుడికి ఉన్న కాన్వర్సేషన్ ఉంటుంది. ఆ ఒక్క పాయింట్ చాలు మీకు, మిగిలిన వాటికి లోపలికి కూడా మీరు వెళ్ళక్కర్లా భగవద్గీతలో. ఎందుకంటే ఎప్పుడైతే మీకు వాద వివాదం వచ్చిందో మీకు అప్పుడే తెలిసిపోతుంది అది ఒక రేషనల్ థింకింగ్తో కూడిన వ్యవహారం అని. నేను చెప్తున్నాను విను అని చెప్పలా కృష్ణుడు. ఏం చెప్పాడు? కృష్ణుడు ఏదో చెప్పడం మొదలుపెట్టాడు భగవద్గీతలో. నేను వస్తున్నా మీ ప్రశ్నకి, బట్ ఇందులో కృష్ణుడు ఏదో చెప్పడం మొదలుపెట్టాడు. మధ్యలో అర్జునుడు ఆపేసి, జాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్ జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య. ఏకం వద ఏదో ఒకటి చెప్పు, ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తావు నన్ను? ఏన శ్రేయో, నాకు ఏది శ్రేయస్సో అది చెప్పు. కాసేపు ఇది చెప్తావు, కర్మ అంటావు, కాసేపు జ్ఞానం అంటావు, అది తెలుసుకుంటే మంచిదంటావు, యుద్ధం చేయాలంటావు వద్దంటావు, ఏం నాకు అర్థం కావట్లా నువ్వు చెప్పేది. ఇట్లాగా అడుగడుగున అర్జునుడు కృష్ణుని ప్రశ్న వేసి ఆయన నుంచి సమాధానం చెప్పించి తద్వారా మనకి చెప్తూ ఒక్కొక్క ఈ భగవద్గీతలో ఏముంటుందంటే వ్యావహారికంలో ధర్మము, వ్యవహారం కదా ధర్మం. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఉంది ఇంగ్లీష్లో, ఫర్ ఎవ్రీ చేంజ్ ప్రీ సపోజెస్ అన్ అన్చేంజింగ్ బ్యాక్గ్రౌండ్. అంటే ప్రతి ఇప్పుడు ఒక ట్రైన్ రన్ అవుతుందండి, ట్రైన్ రన్ అవుతుందంటే దాని కింద అన్చేంజింగ్ ట్రాక్ ఉండాలి. ట్రాక్ కూడా మూవ్ అవుతుంటే ట్రైన్ మూవ్ అవ్వలేదు కదా, అంతే. సో అట్లానే చెట్టు పైకి లేవాలంటే కింద గ్రౌండ్ స్టేబుల్గా ఉండాలి. గ్రౌండ్ కూడా షేక్ అయిపోతుంటే చెట్టు నిలవలేదు, దాని ఫౌండేషన్ ఉండదు. పక్షి పైన ఎగరాలంటే ఒక స్టేబుల్ ఎన్వైరన్మెంట్ దానికి ఉండాలి. దానికి విపరీతమైన గాలులు, స్టేబుల్ అట్మాస్ఫియర్ లేకపోతే అది కూడా ఎగరలేదు. అట్లానే ఎవ్రీ చేంజ్, ఎనీథింగ్ దట్ చేంజెస్, సో ఎవ్రీ చేంజ్ ప్రీ సపోజెస్ అండ్ అన్చేంజింగ్ బ్యాక్గ్రౌండ్. సో ఆ చేంజ్ గురించి చెప్పేది వ్యావహారికం. అంటే ధర్మము కానీ, ధర్మార్థ కామం అని 3 ఉన్నాయి కదా మనకి, పురుషార్థాలు. పురుషార్థాలు అంటే పురుషై అర్థ్యతే, పురుషుల చేత అర్థింపబడినది. పురుషులు అంటే మళ్ళీ పురుషాహంకారం వల్ల ఇది వచ్చింది, అది కాదు. పురుషులు అంటే పురే శయతి, అంటే 8 ద్వారాల మధ్యలో ఉన్న జీవుణ్ణి పురుషుడు అని అనమాట. ఆ పురానికి అంటే మన దేహానికి 8 రంధ్రాలు, 8 ఎంట్రీ పాయింట్స్, దాంట్లో ఉంటున్న జీవుణ్ణి పురుషుడు అని చెప్తారు. స్త్రీ అయినా పురుషుడైనా పురుషుడే అక్కడ. సో పురేషయతి, పురుషుడు. మనకి ఎలా చెప్పారంటే, ఏంటయా నీ గోల్, వాట్ ఈజ్ యువర్ గోల్ ఇన్ లైఫ్ అని ఎవరినైనా అడిగామనుకో, మనం సింపుల్గా పురుషార్థాలను చెప్పచ్చు. ధర్మార్థ కామ మోక్షాలు నా గోల్ అయ్యా లైఫ్లో. మీరు ఏదైనా డాక్టర్ అవ్వండి, లాయర్ అవ్వండి, ఇంజనీర్ అవ్వండి, పాడ్కాస్టర్ అవ్వండి, మీరు రిఫ్లెక్షన్స్ ఎండి, మీరైనా ఎవరైనా సరే పురుషార్థాలు ఈజ్ మై గోల్ అని చెప్పేసి దాన్ని అర్థం చేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది లైఫ్లో. ధర్మము, అర్థం సంపాదించాలి. అర్థం అంటే ఏంటి? డబ్బు సంపాదించాలి, ఏదో ఒక బెనిఫిట్ రావాలి. కామము, డిజైర్ ఉంటుంది మనిషి అన్న తర్వాత డిజైర్, అది దాన్ని ధర్మంతో ముడివేసి 3 పెట్టారనమాట. అది కాకుండా మోక్షం అన్నారు. ఈ 3 ఫస్ట్ 3 వ్యావహారికంలో సంబంధించినవి. ఏది? ఎవ్రీ చేంజ్ అన్న కదా, ప్రీ సపోజెస్ అండ్ అన్చేంజింగ్ బ్యాక్గ్రౌండ్. ఆ అన్చేంజింగ్ బ్యాక్గ్రౌండ్ అనేది మోక్షము. ఆ మోక్షాన్ని తెలుసుకునే ఆ శాస్త్రమే మోక్షశాస్త్రం అన్నమాట. భగవద్గీత ధర్మశాస్త్రము, మోక్షశాస్త్రము 2. ధర్మశాస్త్రం అంటే వ్యవహారికంలో మనకి ఇప్పుడు చాలామంది మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ భగవద్గీత అంటారు కదా, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫ్రమ్ భగవద్గీత. ఇవన్నీ ఏమిటి? ఈ పర్సనాలిటీ డెవలప్మెంటు, మేనేజ్మెంటు, టైం మేనేజ్మెంట్, ఇంకా వాటి రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇవన్నీ వ్యవహారికానికి సంబంధించినవి. పారమార్థికానికి సంబంధించింది ఏంటంటే దాని కింద దట్ అండర్లయింగ్ బ్యాక్గ్రౌండ్, దానికి సంబంధించింది మోక్షశాస్త్రం. కృష్ణుడు ఏం చెప్తాడంటే, నువ్వు అది తెలుసుకుంటే తప్ప ఇవి నీకు సరిగ్గా, నువ్వు ఈ 3 పురుషార్థాలు నీకు సరిగ్గా అర్థం కావు, నీకు ఇది తెలుసుకుంటే తప్ప. అందుకని కృష్ణుడు ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తాడనమాట.
నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకుంటూ ధర్మం అనేది ఏంటో తెలుసుకో, నీ స్వధర్మము అందులో మళ్ళీ నెక్స్ట్ లేయర్, నీ స్వధర్మం ఏంటో తెలుసుకో. నువ్వు క్షత్రియుడివయా, నువ్వు ఊరికనే బంధాలు ఇవన్నీ పెట్టుకొని నేను నా పని చేయనంటే కుదరదు. కానీ ఇందులో మీకు ఒక ఇంపార్టెంట్ చెప్తాడు, కర్మణ్యేవాధికారస్తే, ఇది అందరికీ తెలిసింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ అకర్మణి అని చెప్తాడనమాట. అంటే కర్మ ఎందే నీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఆర్ ఫోకస్ ఉండాలి, కర్మ ఫలం మీద ఇంట్రెస్ట్ పెట్టుకోకు, దాన్ని వదిలేసాయి కర్మఫలాన్ని. ఎట్లాగ సాధ్యం అది? మనం ఇప్పుడు ఒక పని చేస్తున్నామంటే కర్మఫలాన్ని ఆశించే కదా పని చేస్తాం, అంతే కదా. ఇప్పుడు ఒక పిల్లవాడు నీట్ ఎంట్రన్స్ రాయాలంటే అది ఫలం, వాడు చేసేది కర్మ. కృష్ణుడు ఎలాగ చెప్తాడు, నువ్వు కర్మ చెయ్యి, ఫలాన్ని వదిలేసేయి, ఫలాన్ని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోకు అని చెప్తా. అది ఎలా ఉంటుందంటే మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, రిజల్ట్ వస్తుంది, కానీ మన మైండ్లో అట్లా ఉండదు కదా. మనం ఇప్పుడు టార్గెట్ ప్రతి దానికి ఒక గోల్ ఫిక్స్, ఒక గోల్ ఉండాలి, లేకపోతే ఎలాగా. కానీ ఆ కృష్ణుడు ఆ చెప్పిన దానికి చాలా సూక్ష్మార్థం ఉన్నదన్నమాట. అంటే నువ్వు ఈ జగత్తును అర్థం చేసుకుంటే నీకు అర్థమవుతుంది నేను చెప్పింది ఏంటో. నేను ఊరికి చెప్పిన దాని ఫేస్ వాల్యూ తీసుకుంటే మనకు అర్థం కాదు. సో అందుకే భగవద్గీతని ఎప్పుడూ ఉన్నట్టుగా అట్లానే చదివేసేయకూడదు ట్రాన్స్లేషన్. మన ఆచార్యులు దాని మీద భాష్యాలు రాశారు, నేను రాసింది శంకరాచార్యుల భాష్యాన్ని పెట్టుకొని. సో ఆ భాష్యంలో వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, అసలు ఏమిటి కృష్ణుడి ఏమి వెనకాల మైండ్లో పెట్టుకొని ఇదంతా చెప్పాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఆ విధంగా మనం అర్థం చేసుకొని, ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను మొదలు పెట్టా కాబట్టి కంప్లీట్ చేస్తాను. కర్మణ్యేవాధికారస్తే, మనకి వ్రతాలు పూజలు హోమాలు ఇవన్నీ చేసినప్పుడు ఫలాన్ని అపేక్షించే కదా మనం చేస్తాం, అంతే కదా. కానీ కృష్ణుడు ఎలా చెప్తాడు, ఫలం మీద ఆపేక్ష లేకుండా నువ్వు కర్మ చెయ్యి అని. ఎలాగంటే ఇదంతా మాయనాయన, నాలో నుంచి పుట్టింది ఇది, నాలోకి వెళ్ళిపోతుంది. దీని ఒక ఫలం రావాలంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. నువ్వు చేసింది ఒక ఫ్యాక్టరే, నువ్వు పెట్టిన కృషి అనేది ఒక ఫ్యాక్టరే. మల్టిపుల్ థింగ్స్ షుడ్ వర్క్ ఫర్ ద ఫల టు కమ్ టు ఫ్రూషన్. అంటే ఆ ఫలం రావాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. అందులో అవన్నీ ఫ్యాక్టర్స్ ఏమిటి అనేది భగవద్గీతలో చెప్పుకుంటూ వస్తాడనమాట. సో అందుకని యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ ఫర్ ద ఫల టు కమ్ టు ఫ్రూషన్, అంటే ఆ ఫలం రావడానికి. సో అందుకని నీ కర్మ నువ్వు చెయ్యి, ధర్మం ఆచరించు, ఇట్లా మల్టిపుల్ యాంగిల్స్ సపోర్ట్ చేయాలి కదా. నేచర్ సపోర్ట్ చేయాలి. నేచర్ సపోర్ట్ చేయకపోతే కొన్నిసార్లు మనం ఇప్పుడు చేసిన ఫలానికి ఎప్పుడో మనం ఆశించిన టైంలో రిజల్ట్ రావచ్చు. ఎందుకంటే ఆ ఫ్యాక్టర్స్ అన్నీ అప్పుడే దానికి కరెక్ట్గా సెట్ అయినాయి అనమాట, నేచర్ అంతా. అంతే. సో ఇవన్నీ చెప్తాడు చివరి మధ్యలో చెప్పుకుంటూ వస్తాడనమాట అంతా. అందుకని భగవద్గీత చచ్చిపోయినప్పుడు చదివితే ఉపయోగం ఏం లేదు. అందుకని ఏముంది అక్కడ చచ్చిపోయినప్పుడు కానీ లేకపోతే దుఃఖంలో ఉన్నప్పుడు కాదు, మనకి ఊహొచ్చి మనం లైఫ్లో స్ట్రగుల్ అవుతున్న, ఎస్పెషల్లీ లైఫ్లో స్ట్రగుల్ అవుతున్నప్పుడు భగవద్గీత చదివితే నీకు ఎంతో మనశ్శాంతి, ధైర్యము, మనకి ముందుకు పోవాలని మీ కృష్ణుడు నీ వెనకాల ఉన్నట్టుగా మీకు ఆ స్ట్రెంగ్త్ వస్తుందన్నమాట భగవద్గీత. అందుకే నేనేం చేశానంటే ద డైలీ గీతా ప్రాజెక్ట్ అని పేరు పెట్టి ఎవ్రీ డే 1 verse a day, ఇన్ఫ్యాక్ట్ దాని మీద 1 verse a day కీప్స్ యువర్ సారోస్ అవే. ఇక్కడ ఉంది 1 apple a day keeps your doctor away లాగా 1 verse a day keeps your sorrows away. సో మీకు 1 verse a day చదివితే, మీకు ఎందుకు 1 verse a day పెట్టారంటే మీరు ఒక 10-15 ఒక చాప్టర్ మొత్తం చదివేది గబగబా అదేదో రొటీన్ మెమరైజేషన్ లాగా అయిపోయి ఏదో గబగబా అయిపోయింది, ఒక తంతు పూర్తయింది అనే ఆవేశంలో చదువుకొని వెళ్ళిపోతుంటాం. అదే 1 verse a day పెడితే ఆ వర్స్ మీద అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు దాని మీద స్పెండ్ చేస్తే, ముందేం చెప్పాడు తర్వాత ఏం చెప్పాడు దానికి కొంత లింక్ చేసుకొని చూస్తే మీకు స్లోగా ఒక యాక్చువల్లీ 2nd chapter చదివితే చాలు. 2nd or 18th chapter, ఆ 2 chapters చదివితే కృష్ణుడు ఏం చెప్పాడో అర్థమవుతుంది మనకి మొత్తం. కానీ మిగిలిన చాప్టర్లో రిపీట్ చేసి క్లారిఫై చేసి మళ్ళీ దానికే వస్తుంటాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్థితప్రజ్ఞస్య కాభా, మీరు ప్రభాస్ సినిమా ఒకటి వచ్చింది సాహో అని, అందులో రిపీటెడ్గా ఒక సంస్కృతం స్టేట్మెంట్ వస్తుంటుంది, స్థితప్రజ్ఞస్య కాభాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాసీత కిమాసీత వ్రజేత కిం.
ఈ ఒక్క స్టేట్మెంట్కి మనకు అర్థం తెలిస్తే మీరు ఇంకా ఏ గ్రంథం చదవక్కర్లా, ఏ శాస్త్రం చదవక్కర్లా, ఏ మతానికి కన్వర్ట్ అవ్వక్కర్లా, మన పూర్తిగా దాని వాల్యూ ఏంటో అర్థమైతే స్థితప్రజ్ఞస్య కాబా. స్థితప్రజ్ఞుడు అంటే ఎవడు? అర్జునుడు అడుగుతాడు కృష్ణుని, ఎక్కడ? యుద్ధం మధ్యలో. సో ఆ సెలక్షనే చూడండి, యుద్ధం మధ్యలో అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ క్రైసిస్ కృష్ణుడిని అర్జునుడు ఒక ఫిలాసఫర్ని, ఒక ఆర్థో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు కదా కృష్ణుడు. అంటే నన్ను ఎవరెవరు కోరుకుంటున్నారంటే ఆర్తుడు, జిజ్ఞాసు, అర్ధార్థి అంటే జ్ఞానం తెలుసుకోవాల్సిన వాడు, ఆర్తుడు అంటే ఆపదలో ఉన్నవాడు, అంటే వాడికి ఈజ్ ఇన్ సమ్ డిస్ట్రెస్, జిజ్ఞాసు జ్ఞాతుమిచ్చ అంటే జ్ఞానం తెలుసుకోవాల్సిన వాడు, అర్ధార్థి డబ్బు ఏదైనా ఆశించిన వాడు, జ్ఞాని కూడా నన్ను. కానీ కృష్ణుడిని అర్జునుడు ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వార్ఫేర్, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద క్రైసిస్ ఈజ్ ఆస్కింగ్ స్థితప్రజ్ఞుడు అంటే ఎవడు, వాడు ఎలా ప్రవర్తిస్తాడు, వాడు ఎలా మాట్లాడతాడు, ఎట్లా నిలబడతాడు, ఏం తింటాడు, ఇట్లాంటి ప్రశ్నలన్నీ వేసి దానికి కృష్ణుడు హీ ఆన్సర్స్ త్రూ అవుట్ భగవద్గీత. అసలు వాడు ఎవడనేది. సో మనకి ఏ సిచ్యువేషన్లో అయినా స్థితప్రజ్ఞత అని ఉంటే మనం సక్సెస్ఫుల్ పర్సనే కదా. ఎవడు డబ్బు ఉంటే వాడికి ఎన్ని కోట్లున్నా స్థితప్రజ్ఞత లేకపోతే వాడు ఈజ్ ఆల్వేస్ సఫరింగ్. దట్ గాయ్ నిద్ర లేనితనం, డిప్రెషను, యాంగ్జైటీ, కసురుకోవడం, వాడికి ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడో తెలియకపోవడం, ఇవన్నీ లేనివాడు స్థితప్రజ్ఞుడు కాడు. కానీ ఏమి లేనివాడైనా సరే స్థితప్రజ్ఞత ఉంటే వాడు టు మీ హీఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. సో ఇవన్నీ కృష్ణుడు ఇట్లా చెప్పుకుంటూ వస్తాడు. అందుకే దీంట్లో నుంచి మీరు ఏమైనా తోడుకోవచ్చు, ఇందులో నుంచి, ఈ ఒక్క దాంట్లో నుంచి. కానీ చాలా మనకి ఎట్లాగంటే మనకి అరవిందరావు గారు చెప్తారు, మన హిందూయిజం అనేది నాట్ రిలీజన్ ఆఫ్ ఎ బుక్, ఇట్ ఈస్ ద రిలీజన్ ఆఫ్ ఎ లైబ్రరీ అని చెప్తుంటారు అనమాట. అంటే మీకు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు శంకరాచార్యులు, వివేక చూడమని కానీ మనకేమవుతుందంటే ఇన్ని చదువుతుంటే శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం అని చెప్పారు. ఈ జాలం అంటే నెట్, ఒక జాలం, శబ్దాలతో కూడిన ఒక నెట్లో మనం ఇరుక్కుపోయి ఈ శబ్దం అనే జాలంలో, ఈ మహారణ్యంలో ఇరుక్కుపోయి చిత్త భ్రమణ కారణం, బుర్ర తిరుగుతుంది. చిత్తం భ్రమణం అంటే తిరగడం. సో మనం బుర్ర తిరుగుతుంది. అందుకనే మీరు ఏది సారభూతమైందో అది చదువుకోవాలా. నా మెయిన్ క్వశ్చన్, సైన్స్ ఇన్ భగవద్గీత. సైన్స్ అంటే ఏమిటి? సైన్స్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ వెరిఫైబుల్. అంతే. బిలీఫ్ ఈజ్ నాట్ సైన్స్. మీరు ఏదైతే వెరిఫైబుల్ అండ్ క్వాంటిఫైబుల్ చేస్తారో అదే సైన్స్. సో అందుకే మీ ఏ సైన్స్, ఇప్పుడు ఎకనామిక్స్ అనేది కూడా ఒక సైన్సే. ఎందుకంటే యూ కెన్ వెరిఫై ఇట్, యూ కెన్ క్రియేట్ ఏ హైపోథసిస్. ఇప్పుడు సైన్స్ ఎలా ఉంటుందండి? బేసిక్గా 2-3 సెంటెన్సెస్లో చెప్పేస్తా సైన్స్ అంటే. సైన్స్ అంటే ఒక హైపోథసిస్తో స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రషింగ్ ట్వైస్ ఎ డే విల్ కీప్ యువర్ గమ్స్ హెల్దీ. దట్ ఈస్ అ స్టేట్మెంట్. దాన్ని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నమ్మకం కాదు అది, దాన్ని ప్రూవ్ చేయాలి. ఎలా చేస్తాం దాన్ని? ఒక ఎక్స్పెరిమెంట్ క్రియేట్ చేసి ఒక 50 మందిని తెచ్చి ఇక ఒక సైడ్ పెట్టి 2 సార్లు బ్రష్ చేసి ఇంకొక 50 మందిని ఇంకో సైడు పెట్టి వాళ్ళు ఒకసారో నో బ్రషింగో చేసి కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ నుంచి కొంత డేటా కలెక్ట్ చేసి వాటిని స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసి దాన్ని డిస్కషన్ చేసి ఒక పేపర్గా పబ్లిష్ చేసి పియర్స్కి స్ప్రెడ్ చేసి దాని మీద ఒక డిస్కషన్ చేసి ఇదిగో ఇది 2 సార్లు బ్రష్ చేయడం వల్ల గమ్స్ హెల్దీగా ఉంటాయో ఉండవో ఏదో ఒకటి తేలుతుంది చివరికి. దట్ ఈస్ సైన్స్. మీరు ఏదైనా తీసుకోండి, సైన్స్ స్టార్ట్స్ విత్ ఏ హైపోథసిస్. హైపోథసిస్ అంటే అన్ ఇంటెలిజెంట్ గెస్, ఒక గెస్ అంతే అది. సో మీరు ఎప్పుడైతే ఇట్లాంటి మెథడ్ ఫాలో అవుతారో దట్ బికమ్స్ సైన్స్ ఆటోమేటిక్గా. అంతే. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడంటే చివరికి, నేను చెప్పాల్సింది నేను చెప్పాను, నీకు అర్థమైంది నువ్వు చెయ్యి, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నువ్వు ఫాలో అవ్వు, నేను చెప్పింది చేయకపోతే నరకానికి వెళ్తావు, లేకపోతే నువ్వు ఇంకోటో నువ్వు నాశనం అయిపోతావు అని కృష్ణుడు చెప్పలా. నువ్వు వెరిఫై చేసుకో, నేను చెప్పింది నీకు కరెక్ట్గా ఉంటే నువ్వు చెయ్యి, లేకపోతే నువ్వు డౌట్స్ ఏమైనా ఉంటే అడుగు, లేకపోతే నువ్వు కీప్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ అని చెప్తాడు. అందుకని దీన్ని సైన్స్ అన్నారు. అంతేగాని ఏదో టెక్నాలజీయో కంప్యూటర్సో అదో కాదు. ఏదైనా సరే సైన్స్ ఫాలోస్ దీస్ ఫ్యూ స్టెప్స్. మీరు ఈ స్టెప్స్లో పెట్టి, కృష్ణుడు ఏం చెప్తాడు? అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతాడు, కృష్ణుడు సమాధానం చెప్తాడు. అర్జునుడు మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతాడు, కృష్ణుడు ఇంకోటి చెప్తాడు. చివరికి అర్జునుడికి అర్థమయ్యేదాకా చెప్తూనే ఉంటాడు కృష్ణుడు, అర్జునుడు అడుగుతూనే ఉంటాడు.
చివరికి అర్థమైందా లేదా నీకని కృష్ణుడు అడగడు. నీకు అర్థమైంది అంతే అలా చెప్తాడు. సో అందుకని మీరు దీన్ని సైన్స్ అని ఎందుకన్నారంటే, అన్య మత గ్రంథాలకి దీనికి తేడా ఏంటంటే, అక్కడ బిలీఫ్స్తో పోతాం మనం. నువ్వు నమ్మి తీరాల్సిందే, నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. ఇందులో హెవెన్ కాన్సెప్టే ఉండదు అసలు. అందుకని దిస్ ఈజ్ వెరీ, నేను సైంటిఫిక్ అన్నను కానీ రేషనలిస్టిక్ అంట. ఓకే, ఇట్ ఈస్ వెరీ రేషనల్, ఇట్ అపీల్స్ టు యువర్ ఇంటలెక్ట్. సో అందుకని ఇప్పుడు ఫిలాసఫీ ఉంది. నేను ఫిలాసఫీ గురించి అడగబోతున్నాను. సో ఫిలాసఫీ ఉంది. సైన్సెస్కి ఫిలాసఫీ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ సైన్సెస్. అందుకే పిహెచ్డి అంటే ఏమిటి? పిహెచ్డి అంటే ఫిలాసఫీ, డాక్టర్ ఆఫ్ హెచ్డి. డి అంటే డాక్టరేట్, పిహెచ్ అంటే ఫిలాసఫీ, డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ. పిహెచ్డి ఇన్ మాలిక్యులర్ బయాలజీ అంటాడు. దానికి ఫిలాసఫీ ఎందుకండి మీకు? మాలిక్యులర్ బయాలజీ చదవడానికి వాడికి ఇచ్చే డిగ్రీ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. సో మీకు ఫిలాసఫీలో మెయిన్గా 5 బ్రాంచెస్ ఉంటాయి. చాలా తర్వాత వచ్చినాయి, మెయిన్గా 5: మెటాఫిజిక్స్, ఆంటాలజీ, ఎథిక్స్, లాజిక్. ఇట్లాగా అదే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి మనకు దూరమైనటువంటివి, అక్కడ ఉన్నాయి, చేసినవన్నీ అక్కడ ఉన్నాయి. ఎపిస్టమాలజీ అంటే థియరీ ఆఫ్ నాలెడ్జ్. యాక్చువల్లీ నేను నా నెక్స్ట్ బుక్లో ఇవన్నీ ఎట్లా మన దాంట్లో ఆల్రెడీ ఉన్నాయో, మనం ఎట్లాగ పోగొట్టుకున్నాం, ఎట్లా పోగొట్టించారో మన చేత, ఇవన్నీ ఆ బుక్లో రాశాను అనమాట. సో ఈ మెటాఫిజిక్స్, ఎథిక్స్, ఆంటాలజీ, లాజిక్, ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ 2-3 చెప్తా చూడండి. ఎపిస్టమాలజీ అంటే థియరీ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఏమిటి? మీకు ఒక నాలెడ్జ్ వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, రైటా తప్ప, దీని గురించి డిస్కస్ చేసేదంతా ఎపిస్టమాలజీ. ఎపిస్టమాలజీ అంటే మనకేందంటే ప్రమాణ శాస్త్రం. ప్రమాణం అంటే ఏంటి? ప్రత్యక్షము, అనుమానము, అనుపలబ్ధి, శబ్ద ప్రమాణము, ఆప్త ప్రమాణము, ఇట్లాంటి ప్రమాణాలన్నీ ఉన్నాయి. అంటే మనకి ఒక స్టేట్మెంట్ చెప్తే మనకి నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే దీనికి ఏంటి ప్రమాణం అని అడుగుతాం. ప్రాబ్లం ఏమైందంటే సంస్కృతంలో ఉండిపోయినాయి ఇవన్నీ. ఎవరికి ప్రమాణం అంటే కూడా తెలియదు. ప్రమాణము, ప్రమాత, ప్రమితి, ఇట్లాంటి వర్డ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఏమిటి? చూసేవాడు. ఈ ప్రమాణం అనేది నేను ఆ బుక్లో డీటెయిల్డ్గా రాశాను. ఏంటంటే వెస్టర్న్ మెడిసిన్లో సబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద పర్సన్ హూ ఈజ్ డూయింగ్ ద ఎక్స్పెరిమెంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మీరు చేసిన ఎక్స్పెరిమెంట్, నేను చేసిన ఒకటే, ఆ నెంబర్స్ వస్తాయి కదా. ఎక్స్పెరిమెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద పర్సన్. బట్ మన వాళ్ళు ఏం చెప్తారంటే పర్సన్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వాడికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా. ఖచ్చితంగా అది నేను ఒక పుస్తకం హిస్టరీ పుస్తకం రాశానండి. నేను హిస్టరీ పుస్తకాన్ని ఎట్లాగైనా ట్విస్ట్ చేసి రాయొచ్చు. ఎందుకంటే నాకు అనుకూలమైన పుస్తకాలు అనేవే కదా. మనకి అది మిస్ అయ్యాం మనం. ఆ టైప్ ఆఫ్ థింకింగ్లో మిస్ అయినవన్నీ మనం ఎట్లాగొట్లా మనం దాన్ని మళ్ళీ మన ఎడ్యుకేషనల్ సిస్టంలో ఇంట్రడ్యూస్ చేసుకొని, మనమే ఇంట్రడ్యూస్ చేసుకొని మన వాళ్ళకి చూడవా ఇవన్నీ మిస్ అయ్యాం మనం, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఇప్పుడు ఉన్న ఎర్రర్స్ని ఫిక్స్ చేసే ఆపర్చునిటీ మనకు వస్తుంది. అన్నీ కరెక్ట్ అని చెప్పకూడదు మనం, ఎందుకంటే అట్లాగైతే ప్రపంచం అంతా ఫాలో అవ్వాలి కదా మనవి. కానీ మనల్ని ఎట్లా పోగొట్టుకున్నాం దాంట్లో నుంచి ఎపిస్టమాలజీ గురించి చెప్పాను. సో అది ఎపిస్టమాలజీ. ఎథిక్స్, ఏది రైట్, వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ ఈవిల్, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఇవన్నీ మనకు ఎట్లా తెలుస్తాయి? ఫిలాసఫీ నుంచి వస్తాయి, మన గ్రంథాల నుంచి వస్తాయి. ప్లస్ వాట్ ఈజ్ గుడ్ నౌ మే బీ డిఫరెంట్ ఇన్ ఏ నెక్స్ట్ సెంచురీ. ఖచ్చితంగా. సో ఇట్లాగ మారుతూ వస్తుంటుంది కాలాన్ని బట్టి, ప్లేస్ని బట్టి ఆంటాలజీ ఉందండి. ఆంటాలజీ అంటే వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ రియాలిటీ, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఆంటాలజీ ఈజ్. మన వాళ్ళు దాని మీద గ్రంథాల మీద గ్రంథాలు వందల ఏళ్ళు స్పెండ్ చేశారు. ఒక్కటి తెలియదు మనకి స్కూళ్ళల్లో. ఆంటాలజీ, మన భారతీయ ఆంటాలజీ ఏంటని అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు మాట్లాడింది, ఫిలాసఫర్స్ మనకి ఎవరు అని మన స్కూల్ పిల్లల్ని అడగండి, లేకపోతే పెద్దవాళ్ళైనా అడగండి. ఎవరిని అడిగినా ఏం చెప్తారు? సోక్రటీస్, అరిస్టాటిల్, పైథాగరస్, హిపోక్రటిస్, మెడికల్ అయితే హిపోక్రటిస్, గేలన్, ఇవి చెప్తారు. ఎవరినన్నా గౌతమ, కణాద, కపిల, జైమిని, కాత్యాయన, పతంజలి,
పాణిని, ఇవన్నీ అడగండి, ఎవరు మాకు సంబంధం లేదంట. మన యాన్సిస్టర్స్ వాళ్ళు, మన యాన్సిస్టర్స్ అరిస్టాటిల్, సోక్రటీస్ అయిపోయారు ఇప్పుడు. కానీ వీళ్ళు చెప్పిన దాంట్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి అని మనం వదిలేసుకున్నాం. అది ఏంటంటే లక్కీగా ఇప్పుడు మీలాగా నాలాగా కొంత ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు మీరు ఇది వదిలేసి ఇంకోటి జాబ్ చేసుకోవచ్చండి, లక్షలు కోట్లు సంపాదించుకోవచ్చు ఇంత ఎఫర్ట్ పెడితే. అది కాకుండా మీరు చేస్తున్నారంటే మీకు ఒక ఇంట్రెస్ట్, ఒక మన ఇప్పుడు ఎప్పుడు స్వలాభమే చూసుకుంటూ పోయారనుకోండి, నేనే బాగుపడాలి అని చూసుకుంటూ పోతే ఎన్నో సంపాదించుకోవచ్చు. మీరు అమెరికా నాలాగా వచ్చి సంపాదించుకోవచ్చు. ఇట్స్ నాట్ బిగ్ డీల్. ఇప్పుడు ప్రతివాడు అమెరికా వస్తున్నాడు, ఎవడు కావంటే వాడు. అమెరికా కాకపోతే కెనడా కాకపోతే ఆస్ట్రేలియా, అది కాకపోతే సింగపూర్, అక్కడికి వెళ్ళి సంపాదించుకోవచ్చు, అపార్ట్మెంట్లు కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ అది కాకుండా మీరు ఇంత టైం స్పెండ్ చేసి దీన్ని చేస్తున్నారంటే దీంట్లోంచి మనం పోగొట్టుకుంది ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకొని, కొంతమంది క్షాత్రంలో ఉన్నారు, అంటే హిందుత్వ అనే దాన్ని ప్రొటెక్ట్ చేయాలి మనం అనే ఎందుకంటే మన క్షాత్రం లేనితనం వల్ల మనం అన్నీ పోగొట్టుకో. క్షాత్రం దూరం అవడం అన్నిటికీ దూరం చాలా మేజర్. మనం మన కృష్ణుడు చెప్పినట్టుగా మనం దీంట్లో అదే భగవద్గీతలో దీనిలో ఉండే క్షాత్ర ధర్మం మన దగ్గర లేదు, పోగొట్టుకున్నాం. ఒకప్పుడు ఉండేవాళ్ళు, పోగొట్టుకున్నాం. ఇప్పుడు అంతా మనం ఎట్లా తయారయ్యామంటే ఏం పని ఏమీ చేతగాని వాళ్ళలాగా, ధైర్యం లేక, ఎవడన్నా సార్ అనుకుంటూ ఎవరైనా తెల్లోడు కనపడితే అంటే సేమ్ అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారు చేస్తాం సార్ చిన్నప్పటి నుంచి. ఏంటి సార్ అది నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పటికి చెప్తుంటాను. ఎందుకంటే అట్లీస్ట్ ఎవరి బ్రెయిన్ లోకి అనేది అన్కాన్షియస్గా వెళ్ళిపోతేమో మనం మాట్లాడిన మాట. చిన్నప్పటి నుంచి పిల్లల్ని తల్లిదండ్రులు కానీ స్కూల్లో కానీ అరే నువ్వు అది 199%, 100% నువ్వు చేసి ఏంటి అంటే ఒక మంచి జాబ్ కొట్టాలి, వేరే దేశం వెళ్ళిపో, నువ్వు అంత చదివి మంచి జాబ్ కొట్టాలి, నీ పైన ఒక హెడ్ ఉంటాడు. అంటే ఒక బానిస మనస్తత్వాన్ని నీకు చిన్నప్పటి నుంచి బ్రెయిన్ లో ఫీడ్ చేసి వాడు ఎట్లా పైకి వస్తాడు. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏదన్నా మీరు కొత్త ఐడియా చెప్పారనుకోండి, ఎందుకు ఆల్రెడీ ఆవిడ చేశాడు కదా, ఫాలో అవ్వచ్చు కదా. ఏదన్నా కొత్త పుస్తకం రాస్తుంది, ఏముంది అందులో, ప్రయోజనం ఏంటి, వేరే ఉన్నాయి కదా మనకి. ఈ టైప్ ఆఫ్ థింకింగ్లోంచి మనం ఎప్పుడైతే పడమో ఎంతకాలం అయితే మనం ఇలానే ఏడుస్తాం. అందులోంచి బయటపడాలి. మనం భగవద్గీతనే మన భగవద్గీత చేసుకోవాలి, నా భగవద్గీత అయిపోవాలి. ఎందుకంటే మీకు అందులో ఏవో మీకు నచ్చినవి మీకు దొరకవచ్చు ఖచ్చితంగా. మన పాయింట్ ఆఫ్ వ్యూ కదా, మీరు ఏదైతే చెప్పారో పుస్తకం రాశారో అంటే ఖచ్చితంగా తన బ్రెయిన్ అది ఉంటుంది. ముండే మతిర్ భిన్న అని, ప్రతి ముండం అంటే బ్రెయిన్, ప్రతి బ్రెయిన్కి ఒక మతం ఉంటుంది, అంటే ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక ఫిలాసఫీ ఉంటుంది. అది మనం తెలుసుకొని దాంట్లో దృఢంగా మన స్వధర్మం ఏమిటో మనం ఇవన్నీ తెలుసుకొని మనం చేయకపోతే మన దేశం ఇలానే $1 ట్రిలియన్ ఎకానమీలు ఎంతైనా సరే మనం ఒకటికి బానిసగానే ఉంటాం. సో మనం ఇట్లాంటివి చేస్తూ ఉంటే తప్ప మనం. వన్ మోర్ థింగ్ సార్, మీ ముందు అందరికీ కూడా నేను చెప్పబోతున్నాను, ఇప్పటివరకు ఎక్కడ బయటకు చెప్పలేదు, బట్ ఈ ఇంటర్వ్యూ ఎందుకో కరెక్ట్ ప్లేస్ ఏమో అనిపిస్తుంది. ఏంటంటే మనం రిఫ్లెక్షన్ నుంచి మరొక ఛానల్ బయటకు రాబోతుంది, సనాతన స్కూల్ అని చెప్పేసి. వండర్ఫుల్. సో అసలైన మనకు దూరమైన మన చరిత్రని దాన్ని అందించే ప్రయత్నం, అంటే చాలా సరళంగా అందించే ప్రయత్నం చేయడానికి ఆ స్కూల్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఎందుకో నాకు ఇది మీతో కలిసి అది చెప్పడం కరెక్ట్ ప్లాట్ఫామ్ ఏమో అనిపించింది, బయటకు చెప్పాను. వండర్ఫుల్. సో అది చాలా వండర్ఫుల్ ఇనిషియేటివ్. ఎందుకంటే మనకు అదే కావాలి ఇప్పుడు. ఊరికినే మంది గొప్ప అని చెప్పుకోవడం, ఏమిటి గొప్ప అని ఎవరిని అడిగితే ప్రమాణం ఏంటి ఇంత మీరు అన్నట్టుగా, అదే మనకి ఏముంది మన దాంట్లో. మనం ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి బయట నుంచి దూరంగా చూస్తున్నా కాబట్టి నాకు ఒక వేరే ఒపీనియన్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇక్కడ ఉండే వాళ్ళకి బిజీగా ఉంటారు ఈ గొడవలో, ఈ సంసారం ఈ చట్టంలో ఇరుక్కుపోయి ఉంటాం. నేను బయటికి వెళ్ళా కాబట్టి కొంత టైం దొరికింది, ఆలోచించి చేసే టైం దొరికింది అనమాట. సో అట్లానే మీరు ఈ చేస్తున్న ఈ ఇనిషియేటివ్ గ్యారంటీగా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంతకుముందు మనం ఆఫ్లైన్లో మాట్లాడుకున్నాం, నేను అంటే మీరు బేసిక్గా డాక్టర్, అండ్ మనం ఒక్కసారి చూసినట్టయితే ఇప్పుడు డాక్టర్స్ దీని గురించి చూస్తే కూడా ఎవరు మన సిస్టర్స్ ఎవరు మన వెనక్కి వెళ్తే పెద్ద ఫేమస్ డాక్టర్స్ అందరూ ఎక్కడ గూగుల్ దగ్గర నుంచి చిన్నపిల్లాడి దాకా వాళ్ళ పేర్లే చెప్తూ ఉంటారు. కానీ మన వాళ్ళ గురించి, మన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి అంటే చెప్పాలంటే ఎవరు చెప్పలేరు, చెప్పడానికి ఎవరికి అట్లీస్ట్ తెలీదు, అండ్ చాలా దూరం అయిపోయింది.
అసలు ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటే ఏదో థర్డ్ గ్రేడ్ మెడిసిన్ లా చూస్తున్నారు. అండ్ మీ అభిప్రాయం ఏంటి? అంటే యుఎస్ లో డాక్టర్ మళ్ళీ మీరు యుఎస్లో డాక్టర్గా ట్రైనింగ్ తీసుకొని సెవరల్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మా ప్రొఫెసర్సు ఎందుకో ఒకసారి వాళ్ళతో నేను డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక పేషెంట్తో కూర్చొని ఈ ఆయుర్వేదిక్ హిస్టరీ అని ఒకటి ఉంటుంది, అది తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర. వెస్టర్న్ డాక్టర్స్, తెల్లవాళ్ళు, ఓకే, సో కాకేషియన్స్, వైట్ పీపుల్, సో వాళ్ళు తీసుకుంటున్నారనమాట. తీసుకొని వాళ్ళకి కొన్ని ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి లైఫ్ స్టైల్ ఇలా మార్చుకుంటే మీకు ఈ రోగాలు ఇట్లా తగ్గుతాయి, మందులు వేసుకున్నా పర్వాలేదు, మీరు వేసుకుంటూ ఉండండి, కానీ మీరు లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే మీకు తగ్గదు అని ఒకలాంటి పర్సనలైజ్డ్ అప్రోచ్తో వాళ్ళు చెప్తున్నారనమాట. సో నేను వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అడిగాను, ఏమిటిది, మీరు వెస్ట్రన్ మెడిసిన్ కదా, మీరంతా అసలు ట్రైన్ అయిందే, మీకు అసలు ఆ భాషే అర్థం కాదు, మీరు ఇంగ్లీష్ పీపుల్, ఇట్లానే అడిగా, ఎందుకంటే నాకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు. అదే, సో మా ప్రొఫెసర్లే ఒకప్పుడు వాళ్ళు. అడిగితే వాళ్ళు అన్నారు, రాజీవ్ నువ్వు ఇండియా నుంచి వచ్చావు, నీకు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ మెడిసిన్ అనేది నీకు అర్థం కావాలి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు దాన్ని వాళ్ళు నాకు చెప్తున్నారు, నేను వాళ్ళకి చెప్పడం కాదు, ఇది వాళ్ళు యూఎస్లో మీకు చెప్తున్నారు. యూఎస్లో అన్నేళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళు నాకు చెప్తున్నారు అనమాట. నాకే సిగ్గేసింది అనమాట. అరే వాళ్ళు చెప్తే నేను తెలుసుకోవాల్సి వస్తుంది మన ఆయుర్వేదం గురించి. సార్ ఇప్పుడు మన ఇంట్లో ఏముందనేది పక్కింటి వచ్చి మనకి చెప్తే ఎలా అనిపిస్తుంది, చాలా అసహ్యంగా ఉంటుంది. సో వాళ్ళు నాకు చెప్తే దెన్ ఐ స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు ఇట్. అసలు ఏముంది నిజంగా, వాళ్ళు చెప్పింది రైటా, లేకపోతే వాళ్ళు ఏదైనా బిలీఫ్, ఏదో నమ్మకంతో వెళ్ళిపోతున్నారు, ఏదో బాగుంది ఇదంతా, ఏదో కొత్త పదాలు వ్యవహారం అని చెప్పి మైండ్ బాడీ స్పిరిట్ అంటున్నారు, ఇదంతా అయింది. అప్పుడు నేను అర్థం చేసుకుంటా, నేను కొంత అప్పుడు ఎంఏలో మాకు సాంస్క్రిట్ కూడా ఉంటుంది, ఎంఏలో ఆయుర్వేదం నేను ఎక్స్ట్రా కోర్స్ సంస్కృతం, అందులో ఆ డైరెక్ట్ చరక సంహిత అవన్నీ చదవడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ద వే దే సీ హ్యూమన్ బాడీని ఎట్లాగ చూస్తారో ఆ డాక్టర్స్, ఆయుర్వేదిక్ ఫిలాసఫర్స్ ఆర్ ఫిజిషియన్స్, దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హౌ వెస్టర్న్ మెడిసిన్ అప్రోచెస్. వాళ్ళు ఎలా చూస్తారంటే హోలిస్టిక్గా చూస్తారు. వాళ్ళు ఏంటంటే ఈ పర్సన్కి ఈ రోగం ఉందంటే రూట్ ఏంటి అని ఎతుకుతారు. ఫస్ట్ దానికి ఒక పేరు ఇచ్చేయరు. హై బ్లడ్ ప్రెషర్ ఉందనుకో, ఫస్ట్ ఉందనుకోండి, హై బ్లడ్ ప్రెషర్ తీసుకొని దానికి ఇదిగో ఇమీడియట్గా ఈ మాత్ర వేసుకో, బ్లడ్ ప్రెషర్ నెంబర్స్ తగ్గిపోతాయి, ఆర్ డయాబెటీస్ బ్లడ్ షుగర్ నెంబర్ తగ్గిపోతాయి. ఇలాగ అప్రోచ్ అవ్వరు వాళ్ళు. నేను చెప్పేది ఇప్పుడున్న ఆయుర్వేదిక్ ఫిజిషియన్స్ కాదు. వాళ్ళు కొంతమంది బాగుండొచ్చు, కొంత బాగా చేయొచ్చు, కొంతమంది వెస్టర్న్ మెడిసిన్తో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చేయొచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏమేమి ఫ్యాక్టర్స్, అన్ని లైఫ్ స్టైల్ హిస్టరీ అంతా తీసుకొని ఏమేమి ఫ్యాక్టర్స్ దానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో, కొన్నిసార్లు స్ట్రెస్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు నిద్ర లేకపోవడం వల్ల రావచ్చు, కొన్నిసార్లు మీరు తీసుకున్న మందుల వల్ల కావచ్చు, కొన్నిసార్లు మీ జెనెటిక్ హిస్టరీ వల్ల కావచ్చు, ఇట్లాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఇవన్నీ తీసుకొని ఒక లైఫ్ స్టైల్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. మందు ఇవ్వరు వాళ్ళు, ఒక లైఫ్ స్టైల్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సో ఇది మనం తెలుసుకోవాలి. ఇది మనం వెస్టర్న్ మెడిసిన్లోకి ఇంట్రడ్యూస్ చేసి వెస్టర్న్ మెడిసిన్ని శుద్ధి చేయాలి ఆయుర్వేదాన్ని పెట్టి. సో రివర్స్ కాదు, ఆయుర్వేదాన్ని ప్యూరిఫై చేయడం కాదు. సో కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూట్స్లో ఇండియాలో 30% ఆయుర్వేదం నేర్పిస్తున్నారు. అబౌట్ 30 to 40% ఇన్స్టిట్యూట్స్లో మీకు ఆయుర్వేదం డిగ్రీ ఇవ్వాలంటే 30% ప్యూర్ ఆయుర్వేదిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి, up to 60 to 70% వెస్టర్న్ మెడిసిన్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే హై బ్లడ్ ప్రెషర్ అంటే ఏంది, ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పెథాలజీ, ఫారెన్సిక్ మెడిసిన్, ఇవన్నీ నేర్పిస్తారు. ఇవన్నీ నేర్పిస్తూ ఈ కొంత ఆయుర్వేదం నేర్పించి వాళ్ళకి బయటకు వస్తారన్నమాట వాళ్ళు. సో ఒకప్పుడు శుద్ధ ఆయుర్వేద అని ఉండేది. శుద్ధ ఆయుర్వేదాలో ప్యూర్ ఆయుర్వేదిక్ కాన్సెప్ట్స్ ఉండేవి. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఈ శుద్ధ ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూట్స్ని డీలెజిటిమైజ్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని రూల్ చేసిన టైంలో వాళ్ళు ఏం చేశారంటే, మీకు యు ఆర్ నాట్ ఫిట్ టు బీ ఫిజిషియన్స్, మీరు ప్రాక్టీస్ చేయలేరు శుద్ధ ఆయుర్వేద అయితే. అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే, సరే వీళ్ళు అలా అంటలేదు కాబట్టి వెస్టర్న్ మెడిసిన్ని ఆయుర్వేదిక్ స్కూల్లో పెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ వెస్టర్న్ మెడిసిన్ కూడా పెట్టాము, ఇప్పుడు మాకు లెజిటిమసీ ఇవ్వండి, అంటే సర్టిఫికేషన్స్ ఇవ్వండి అని చెప్తే, సరే మీరు ఇవి ఎక్కువ పెట్టారు, అది కొంత పెట్టారు కాబట్టి ఇచ్చాము, అంటే మేము ఎంత గొప్పవాళ్ళం చూడండి అని చెప్పడానికి కూడా వాళ్ళు అట్లా పెట్టడం వల్ల మనకేమైందంటే శుద్ధ ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్స్ డైల్యూట్ అయిపోయినాయి.
నేనేమంటానంటే వెస్టర్న్ మెడిసిన్ ఆయుర్వేదిక్, ఐఎమ్ నాట్ అన్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్, సో నేను వాళ్ళకి రికమెండ్ చేసే అంత ఎక్స్పర్టీస్ నా దగ్గర లేదు. నేను చెప్పడం కూడా మంచి తప్పు. కానీ నేను వెస్టర్న్ మెడిసిన్లో ఏం చెప్తానంటే, ఒక మాడ్యూల్లో ఒక కోర్సులో ఒక 1 month కోర్స్ అయినా సరే ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అని కోర్స్ పెట్టి మాలాగా ఎంబీబీఎస్ ఎండి చేసే వాళ్ళకి ఆ కోర్సును ఇంట్రడ్యూస్ చేయండి. చేస్తే మీకు తెలుస్తుంది అందులో వెస్టర్న్ మెడిసిన్ చదువుకునే వాళ్ళల్లో అసలు ఏముంది అనేది తెలియాలి కదా. మొదట వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో, తర్వాత వస్తుందో, దాని గురించి పర్సూ చేస్తాడో లేదో. ఏ విధంగా అయితే మా అమెరికాలో ఉన్న ప్రొఫెసర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్తో చదువుకొని ఆయుర్వేదిక్ కాన్సెప్ట్స్ని వెస్టర్న్ మెడిసిన్లో ఇంటిగ్రేట్ చేసుకొని దాన్ని ఎట్లా వాడుకుంటున్నారో, మన ఆల్ ఓవర్ ఇండియా అన్ని మెడికల్ స్కూల్స్లో అట్లీస్ట్ 1 month ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ పెట్టి దాని గురించి అసలు ఏం చెప్తున్నారని, అదేదో రిలీజియస్ బుక్ అనో ఏదో చేసేసి ఈ లెఫ్ట్ వింగ్ పీపుల్ అంతా దాన్ని బయటికి తోసేస్తున్నారు. కానీ దాన్ని ఎవరైనా మనలాంటి వాళ్ళు ఎట్లాగా కొంత ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని ఎట్లాగా కరికులంలో పెట్టాలో దాన్ని ఒక డిజైన్ చేసి ఆ కరికులంలో పెట్టి అట్లీస్ట్ ఎలెక్టివ్గా. సీరియస్గా అంటే మీరు మాట్లాడుతుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. అంటే మీ గురించి కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే సార్ సీరియస్గా ఒక డాక్టర్ అంటే దాదాపుగా ఇండియాలో భారత్లో ఉండే వాళ్ళని చాలా డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఉంటాం కదా, మాట్లాడుతూనే ఉంటాం. ఆయుర్వేదిక్ మెడిసిన్ అనగానే ఒక చిన్న చూపు ఉంటుంది, చులకన. అవును, అంటే కొంతమంది ఉన్నారు, అంటే మనల్ని ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే మనల్ని ఫాలో అవుతుంటారో అటువంటి డాక్టర్ దగ్గర మనం వెళ్ళినప్పుడు వాళ్ళే సజెస్ట్ చేస్తుంటారు, ఎందుకంటే ఇది చేయొచ్చు కదా, అది బాగుంటుంది అట్లా అని చెప్పేసి. కానీ ఇంకొంతమంది ఉన్నారు ఆయుర్వేదిక్ మెడిసిన్ అనగానే నిజంగా చెప్తేనే వాళ్ళకి అసలు అది ఏదో అన్సైంటిఫిక్ ఫస్ట్ ఈ మాట వస్తుంది లోపల నుంచి, మళ్ళీ తర్వాత చాలా చులకన భావం ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లోనే అర్థమైపోతుంటది. తెలియక వాళ్ళకి ఆ బ్రెయిన్ వాష్ అయిపోయారు, ఆ బ్రెయిన్ వాష్డ్ పీపుల్ అనమాట వాళ్ళు. ఎందుకంటే నాకు కూడా మొదట్లో నేను చదివేటప్పుడు అసలు ఎక్స్పోజర్ ఎట్లా ఉంటుంది మెడిసిన్లో, మాకు అసలు అందులో ఆ సైడే వెళ్ళాం అసలు. అదేదో అసలు అది మెడిసినే కాదన్నట్టుగా అసలు అది దట్ ఈస్ నాట్ ఈవెన్, అది యాక్చువల్లీ వెరీ సైంటిఫిక్. కానీ దాన్ని ఈ సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి కదా, ఈ సైంటిఫిక్ టెంప్లెట్లో అది ఫిట్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు నేను సెటారిస్ పారిబస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. సెటారిస్ పారిబస్ అంటే విత్ ఆల్ థింగ్స్ కాన్స్టెంట్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ లాటిన్లో. సెటారిస్ పారిబస్ దట్ ఈస్ ద ఫౌండేషనల్ ప్రిన్సిపల్ ఫర్ ఆల్ సైంటిఫిక్ మెథడ్స్. అంటే ఏంటంటే మీరు ఒకటి స్టడీ చేయాలంటే మిగిలినవన్నీ కాన్స్టెంట్గా పెట్టాలి. ఇప్పుడు నా బ్లడ్ షుగర్ మెజర్ చేయాలి, దానికి ఒక మందు కనిపెట్టాలి. ఆ మందు బ్లడ్ షుగర్ని తగ్గించాలంటే ఆల్ అదర్ థింగ్స్ కాన్స్టెంట్గా పెట్టేసేయాలి. అంటే అవి ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు దీని మీద అనే ఒక కంక్లూషన్తో మనం మొదలు పెడతాం. అది ఎట్లా కుదురుతుంది? ఒక ల్యాబ్ ఎక్స్పెరిమెంట్లో ల్యాబ్లో టెంపరేచరు అన్నీ కంట్రోల్ చేసి ఆ ల్యాబ్ యానిమల్ కానీ ఆ ల్యాబ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మౌసో ర్యాబిట్టో వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఆన్ ఇట్, ఆ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో అదే సిమిలర్ సిచ్యువేషన్స్లో ఆ 30-40 ర్యాట్స్ని, ర్యాబిట్స్ని ఆర్ మౌస్ని పెట్టి వాటి మీద టెస్ట్ చేసి మందు బయటకు వస్తుంది. ఆ మాలిక్యూల్ అంటాం, ఆ మాలిక్యూల్ బయటకు వస్తుంది. అది మనుషుల మీద ప్రయోగం చేస్తారు. తర్వాత చేసినప్పుడు కూడా సెటారిస్ పారిబస్ స్టిల్ అప్లైస్ దే. ఒక పాపులేషన్ తీసుకొని 30 నుంచి 40 ఏళ్ళ వాళ్ళల్లో స్మోకింగ్ లేని వాళ్ళు, స్ట్రెస్ లేని వాళ్ళు, ఇట్లాంటి గ్రూప్ను ఒకటి సెలెక్ట్ చేసుకొని వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేసి బయటకు వదులుతారు ఆ మందుని. కానీ నిజం లైఫ్లో అలా ఉండదు కదా. నా లైఫ్ వేరే, మీ లైఫ్ వేరే, వేరే వాళ్ళ లైఫ్ వేరే, ఇంకొకటి లైఫ్ వేరే. అసలు సెటారిస్ పారిబస్ అనేది అప్లై అవ్వదు రియల్ లైఫ్లో. ఇట్ ఓన్లీ అప్లైస్ ఇన్ ల్యాబ్ ఆర్ కంట్రోల్డ్ కండిషన్స్. సో ఆయుర్వేదం ఏముంటుందంటే అట్లా కాదు, అట్లా వర్కౌట్ అవ్వదు రియల్ లైఫ్లో. చాలా ఫ్యాక్టర్ భగవద్గీతలో కృష్ణుడు ఎలా చెప్పాడో, మళ్ళీ ఇద్దేస్తే అది ఏమంటారో మాకు పర్లేదు, మన ఛానల్ కాబట్టి కొంత ఎక్కువ మంది సపోర్ట్ చేసేవాళ్ళు. సో బట్ ఎనీవే దిస్ ఈజ్ ఆల్సో సైంటిఫిక్. గీత కూడా రేషనలిస్టిక్ థింకింగ్ కాబట్టి. సో ఆయుర్వేదం ఏముంటుందంటే నువ్వు అలా చేయలేవయా. సెటారిస్ పారిబస్ ఇన్ రియల్ లైఫ్ ఈజ్ నాట్ పాసిబుల్. దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఒక పర్సన్కి పర్సనలైజ్డ్ కేర్ ఇవ్వాలి నువ్వు. ఈ ఒక్క ప్రిన్సిపల్ చెప్పండి మెడికల్ కాలేజీలో చాలు, ఇంకా వేరే ప్రిన్సిపల్స్ అసలు ఇది తెలియదు మెడికల్ స్టూడెంట్స్కి. ఏమనుకుంటారంటే ప్రతివాడికి మందిస్తే తగ్గుతుంది అనుకుంటారు. ఎందుకంటే వాడికి నేను డాక్టర్ని కదా, నాకు తెలుసు ఎలా హౌ డాక్టర్స్ థింక్, ఐ నో ఇట్.
పేషెంట్ వస్తాడు, ఏం చేస్తారంటే ఫస్ట్ చేసేది వైటల్ సైన్స్ బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేటు, రెస్పిరేటరీ రేటు, టెంపరేచర్ రేటు, వెయిట్, ఇవి తీసుకుంటారు. అవన్నీ ఏంటి? నెంబర్స్. మనిషి కాదు, అది కాదు, నెంబర్స్ అవి. వాడేంది అందులో చూసుకుంటాడు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది, వాడి మైండ్లో 4 మందులు ఉంటాయి, ఫట్టని రాస్తాడు, ఇది వాడరండి అంటాడు. మీరు ఎట్లా చచ్చారో వాడికి ఆ సంబంధం లేదు. మీకు నిద్రపోయారా లేదా, స్ట్రెస్ ఉందా, తిన్నారా లేదా, మీ రిలేషన్షిప్స్లో ప్రాబ్లం ఉన్నాయా, దానివల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందా, లేకపోతే మీరు ఏం తింటున్నారు దానివల్ల పెరుగుతుందా, నిద్రలు పోయారా, రాత్రి షిఫ్టా మార్నింగ్ షిఫ్టా, ఇవన్నీ ఉంటాయి కదండి. ఒక లైఫ్ స్టైల్, ఇండివిజువల్ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా. ఇవన్నీ అడుగుతాడా? మీరే ఒకసారి చూడండి, ఎవరన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అడగాలంటే 15 గంట నుంచి అరగంట పడుతుంది టైం. బయట 10 మంది వెయిట్ చేస్తుంటారు. వాడికి ఉండేది 2 నిమిషాలు. సో ఫస్ట్ ఫటా ఈ వైటల్ సైన్స్ మెజర్ చేస్తాడు. తర్వాత మీకు ఆల్రెడీ ముందే బ్లడ్ టెస్టులు తెచ్చుకోమని చెప్తాడు. అందులో తెలుస్తుంటుంది థైరాయిడ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, అవన్నీ ఏంటి? నెంబర్స్. వాడు నెంబర్స్ని ట్రీట్ చేస్తున్నాడు కానీ మిమ్మల్ని ట్రీట్ చేయట్లా. అర్థమవుతుంది కదా. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే అలా కాదయా, మెడిసిన్ అలా కాదు. మనిషిని ట్రీట్ చేసి హీలింగ్ ప్రొఫెషన్ అంటే ఆ మనిషికి చాలా ఉంటాయి. వాడు నిద్ర పట్టింది, వాడికి నిద్రలో ఏ కళలు వస్తున్నాయో కూడా వీళ్ళు అడుగుతారు. ఎందుకంటే ఆ కళల్ని బట్టి వాడి లైఫ్ స్టైల్ ఎలా ఏడ్చిందో వీళ్ళకి తెలుస్తుంది అన్నమాట. సో ఇవన్నీ పట్టుకొని వాళ్ళు వాడికి నువ్వు ఈ మందు పొద్దున్న లేచినప్పుడు వేసుకొని ఒకటికి చెప్తాడు, రాత్రి వేసుకొని ఇంకొకటి చెప్తాడు అదే మందుని. ఇంకొకటికి ఇది తినద్దు ఇది తిను అని చెప్తాడు. పథ్యం అంటాం కదా. సో వెస్టర్న్ మెడిసిన్లో ఆ కాన్సెప్ట్స్ లేవు. ఎందుకంటే దేర్ సిస్టమ్, దేర్ టెంప్లేట్ ఆర్ మెడిసిన్ ఈస్ బేస్డ్ ఆన్ సెటారిస్ పారిబస్, ఆల్ థింగ్స్ కాన్స్టెంట్. బట్ ఇన్ రియల్ లైఫ్ ఆల్ థింగ్స్ ఆర్ నాట్ కాన్స్టెంట్. మన ఒక మనిషిలోనే ఇప్పుడున్నవి 10 ఏళ్ల తర్వాత ఉండవు. వాడి లైఫ్ స్టైల్ మారిపోయి ఉంటుంది ఖచ్చితంగా. సో వాడు ఇప్పుడున్న సిచ్యువేషన్ మళ్ళీ 5-10 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే మందు పనిచేయకపోవచ్చు వాడికి. వెస్టర్న్ మెడిసిన్లో మీకు ఏం చేస్తాడంటే ఈ మందు పనిచేయట్లేదు, ఇంకో మందు యాడ్ చేస్తాడు, అంతేగాని నీకు ఏం మారిందో అడగడు కదా. సో నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రిన్సిపల్స్ అన్నీ ఆయుర్వేదంలో మన వాళ్ళు చెప్పున్నారు. వీటిని ఒక మాడ్యూల్ లాగా తయారు చేసి ప్రతి మెడికల్ కాలేజ్లో అట్లీస్ట్ ఎలెక్టివ్గా పెట్టండి. అట్లీస్ట్ దెర్ ఈస్ అన్ ఆప్షన్ ఫర్ స్టూడెంట్. మీరు యూ డోంట్ ఇంపోజ్ ఇట్, అంతే కదా. మీరు దాన్ని కంపల్సరీ చేయక్కర్లేదు. మీకు ఇదిగోన ఎలెక్టివ్స్ ఉన్నాయి, ఇందులో ఆయుర్వేదంలో 1 నెల చదువుకోండి, ఆయుర్వేదం చూడండి ఎట్లాగా చేస్తారో ఆయుర్వేదిక్ ఫిజిషియన్. అది తెలుసుకుంటే మేము ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అవ్వమని చెప్పట్లా, మీ చేసేదే ఇంకా బెటర్ అవుతుంది అని చెప్తున్నాం. సో నేను చెప్పేది అదనమాట. సో మెడిసిన్లో ఈ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు. మన అదర్ థింగ్స్లో మన భగవద్గీత కానీ, దక్షిణామూర్తి స్తోత్రం కానీ, ఇంకో మీకు ఏదైతే మీరు ఏ మతంలో అసలు మతం అంటేనే మతి నుంచి పుట్టిందే మతం. మనం ఏమనుకుంటాం, మతం అంటే ఏదో రిలీజన్ అనుకుంటాం. కాదు, మతి నుంచి పేరులోనే ఉంది చూడండి, మతము అంటే మతి నుంచి పుట్టింది. మీరు ఏ మతంలో ఉన్నారు అంటే ఏ టైప్ ఆఫ్ థింకింగ్లో, ఏ ఫిలాసఫీలో, థాట్ ప్రాసెస్లో మీరు ఫాలో అవుతున్నారో దానికి అనుగుణంగా మన దాంట్లో ఉన్నది ఎంచుకోండి. దాని మీద ఒక రోజుకి 15 నిమిషాలు స్పెండ్ చేయండి. ఊరికినే ఇందులో దొరకట్లేదు కన్వర్ట్ అయిపోతాను, లేకపోతే తిట్టడము, లేకపోతే ఇందులో మూఢనమ్మకాల ఈ వీళ్ళందరూ తయారవుతారు. ఎవరు? ఈ ఏథిస్టులు, ఇంకోటి ఏమంటారు రేషనలిస్టులు. రేషనలిజం అంతా ఇక్కడే ఉంది. ఇవి చదవకుండా వాళ్ళు ఏవో ప్రవచనాలు వినో, పురాణాలు వినో ఏవో ఉంటాయి కదా. ఇప్పుడు మన సనాతన ధర్మం అనేది పెద్ద జంగిల్ లాంటిది. అది మీకు ఏది కావాలంటే అది అన్ని దొరుకుతాయి. నీకేం కావాలో నువ్వు వేరుకో. అక్కడ చూపించిందే ఇది నాది కాదు, అసలు మొత్తం ఇలాగే ఉంటుంది అనుకో. నీకు అది నచ్చకపోతే నువ్వు వదిలేవా, దాని నచ్చిన వాడు ఇంకోటి ఉంటాడు. వాడు ప్రతివాడు ఒకేలాగా థింక్ చేయడు కదా. సో ఈ రేషనలిస్ట్, సోకాల్డ్ రేషనలిస్ట్ అనేవాళ్ళు టీవీలో వచ్చి సనాతన ధర్మంలో ఏం లేదు, మూఢనమ్మకాలు అనేవాడు చదవకుండా చేస్తున్న వ్యవహారం. నాతో వచ్చి డిబేట్ చేయమంటే నేను వాడికి చెప్తాను ఏమిటో. సో అందుకని వాళ్ళకి ఏంటంటే దే డోంట్ స్పెండ్ టైం. ఊరికనే ఎక్కడో వినేసేసి దాని నుంచి ఏదో కామెంట్ చేయడం ఈజీ కదా. ఇప్పుడు సంస్కృతంలో MA చేయాలంటే ఎంతో టైం స్పెండ్ చేయాలి, ఎంతో సాధన చేయాలి, సరైన గురువుని పట్టుకోవాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి. అది అయిన తర్వాత కూడా ఇంకా కంటిన్యూ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అవన్నీ చేయకుండా ఏది పడితే అది నోటికి వచ్చింది. కపోల కల్పన అంటారు. కపోల కల్పన అంటే కపోలం అంటే చీక్స్,
నోటుకు వచ్చింది వాగడానికి సంస్కృతంలో కపోల కల్పన అని ఉన్నదన్నమాట ఒక పదం. అట్లాగా అదనమాట. రీసెంట్గా మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు సంస్కృత్ కూడా వేరే అంటే మనకున్నటువంటి వేదాలని వాటెవర్ ఇతిహాసాలను కావచ్చు సంస్కృతి అంటే వేరే దేశాల నుంచి వచ్చారు చదివి వాళ్ళకు అనుకూలంగా ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే మన బ్రెయిన్ రాస్తుంది ఏం చేసినా. సో నువ్వు ఏదైతే దాంట్లో ఇంపోజ్ చేయాలనుకుంటావో ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని ప్రమాణం లేకుండా ఓన్లీ నీకు అర్థమైంది నువ్వు రాసి దీనిలో తప్పు ఉంది వాడు ప్రూవ్ అది ప్రూవ్ అంటాడు పలానా ఉంది. ఇప్పుడైతే మరి అన్యాయంగా దొరికిరు ఇంకొంతమంది ప్రవచనకర్తలు, అంటే ఈ మన ప్రవచనకర్త కాదు వేరే మతాలకు సంబంధించిన ప్రవచనకర్త. మన వేదాల్లో పలానా ఫ్రేస్ ఏదో ఒకటి తీసుకొని దాని అర్థం ఇది, దాంట్లో అల్లా ఉన్నాడు అంటాడు వాడు కూడా. అవునవునవును, నేను చెప్తా ఎగ్జాంపుల్. నేదం ఎదిదం ఉపాసతే అది తీసుకున్నాడు ఎవడో ఒకడు. అంటే నువ్వు ఉపాసించేది బ్రహ్మ కాదు అని పెట్టింది కేనోపనిషత్తులో. ఎన్ మనసాన మనుతే ఏనాహుర్ మనోర్మతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే. నువ్వు ఉపాసించేది దేవుడు కాదు, దట్ ఈస్ ద ఎండింగ్ ఆఫ్. ఈ ఒక్క మొక్క పట్టుకునేవాడు ఇదిగో చూడు మీ ఉపనిషత్తులోనే ఉన్నది, మీరు చేసేవన్నీ ఐడిల్ వర్షిప్, అది దేవుడు కాదు అని మీ మతమే చెప్తోంది అని చెప్తాడు. అదే బృహదారణ్యక ఉపనిషత్తులో మనసా ఏవో అనుద్రష్టవ్యం అని ఉన్నది. అంటే నీ మనసుతో చూసింది బ్రహ్మ, నువ్వు బ్రహ్మని నీ మనసులో చూడగలవు అది అని రాసుంది. అది నీకు ఆ సందర్భాన్ని అర్థం చేసుకుంటే తప్ప నీకు ఋషి ఏం చెప్తున్నాడో అర్థం కాదు. నీకు అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ తీసేసి నాలుగు పదాలు పట్టుకొని ఇలాగా ఒక కొద్దిగా సంస్కృతం చదివిన వాడితో వాళ్ళు డిస్కషన్ చేస్తే బయట పట్టుబడిపోతారు. ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్తో వస్తారండి. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, దీని మీద ట్రైనింగ్ తీసుకొని ఎలా వీళ్ళని డిస్క్రెడిట్ చేయాలి అని ట్రైనింగ్ తీసుకొని వస్తారు. ఒక వీడియో ఉన్నది ఏంటంటే ఒక పాస్టరు ఎట్లాగా కన్వర్షన్లు ఎందుకు అవ్వట్లేదు, మన గోల్ రీచ్ అవ్వట్ల. ఓకే, కన్వర్షన్లు ఒక గోల్ ఉంటుంది వాళ్ళకి, ఈ సంవత్సరానికి ఇన్ని కన్వర్షన్లు ఈ స్టేట్లో అవ్వాలి. మీకు తెలుసు చాలా వెబ్సైట్ ఉంటుంది ఇట్లా పూర్తి స్థాయిలో వాళ్ళకి అసలు ఎంతమంది ఉండాలి, వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్, వాళ్ళకి దానికి వాళ్ళు ముందే సర్వే చేసుకొని వచ్చి ఎవరెవరు మనకి అడ్డుపడుతున్నారని ఒక అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఎలా చెప్పాలి ఇదంతా ఉంటుంది. వాపోతున్నాడు అనమాట ఆ వీడియోలో. ఏంటంటే వీళ్ళు ఏదైనా ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ అని వచ్చేస్తున్నారు. అంటే మేము యేసు ప్రభు కన్వర్ట్ అవ్వకర్లేదు, యేసు ప్రభుని కూడా మేము యాక్సెప్ట్ చేసేస్తాం అంటున్నారు. కానీ కన్వర్ట్ అవ్వట్ల. ఎలాగా వాళ్ళని మనం కన్వర్ట్ చేయాలి? ఎందుకంటే వాళ్ళకి శంకరాచార్యులు అని ఒకడున్నాడు, ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్పాడు ఏంటంటే ఇదంతా మాయ బాబు, అసలు పరబ్రహ్మం అనేది ఇంకోటి ఉన్నది. ఈ యేసైనా ఇంకొకడైనా ఎవరైనా సరే ఇట్ ఈస్ ఓకే, దే హ్యావ్ రియలైజ్ దేర్ గాడ్, బట్ యూ డోంట్ నీడ్ టు కన్వర్ట్ అని ఇలాంటివన్నీ వాళ్ళు అర్థం చేసేసుకున్నారు. సో యూ కెనాట్ కన్వర్ట్ దెమ్ ఎనీమోర్. సో మనం వాళ్ళని ఏం చేయలేం, అలాంటి వాళ్ళని చేయలేం. దానికి ఎలాగా మనం వాళ్ళని ఎట్లా కౌంటర్ చేయాలి, దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ దర్ డిస్కషన్. అర్థమవుతుంది కదా నేను చెప్పి. సో అలాంటి ఎజెండాతో వస్తున్నారు. సో వాళ్ళకి మనం తెలుసుకోవాలి మన గురించి. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ కొత్త ఇనిషియేటివ్, ఈ ఇండిక్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని, స్కూల్ ఫర్ ఇండిక్ స్టడీస్ అని ఇట్లాంటివి మీరు చేస్తున్నారు కాబట్టి దానివల్ల డెఫినెట్గా కొద్ది గొప్ప వస్తారు. కొంతమంది తయారైతే వాళ్ళు ఆ ప్రయత్నం, కొంతమంది తయారైతే వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం, వాళ్ళు అట్లా చెప్పడం జరుగుతుంది. ఈ ఇంటర్నెట్ ద్వారా, ఈ యూట్యూబ్ల ద్వారా ఐ ఫీల్ దట్ మోర్ నాలెడ్జ్ పెరుగుతుంది, స్ప్రెడ్ ఆఫ్ నాలెడ్జ్ జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఎస్ సార్. అండ్ ఫైనల్గా ఒకటి బేసిక్ అంటే ఇండియా భారత్ గురించి మీరు అక్కడ నుంచి చూస్తున్నారు. ఇంతకుముందు అన్నారు కదా నేను ఎక్కడి నుంచో ఉన్నాను కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ చూడటం నాకు వేరేలా కనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ ఖచ్చితంగా నేను నమ్ముతాను, ఈగల అంటూ ఉంటాం కదా మనం, పైన చూసినప్పుడు కింద పరిస్థితి ఖచ్చితంగా మనకు వాళ్ళ దాంట్లో ఉండం, మనం వేరే దాంట్లో ఆలోచిస్తుంటాం. సో ఇక్కడి ప్రభుత్వం గురించి అండ్ ఇక్కడ ప్రభుత్వం ఏదైతే మనం ఏన్షియంట్ ఇప్పటివరకు మనం మాట్లాడామో ఆయుర్వేదిక్ కావచ్చు, ఏన్షియంట్ స్టడీస్ కావచ్చు, దీనిపైన ఎంతవరకు వర్క్ చేస్తుంది అంటారు అండ్ ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? ఓకే, మంచి ప్రశ్న అడిగారు. మనకి ఇప్పుడు చూస్తే ఈ ఆయుష్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది కదా, ఈ ఇండిజినస్ హీలింగ్ సిస్టమ్స్ అని. అంటే ఇక్కడ మనకి ఒరిజినల్గా ఆయుర్వేదం అనేది ఒరిజినల్, ఈ యునాని అనేది, ఈ హోమియోపతి అనేది బయట నుంచి వచ్చింది, కొంత అరబ్ నుంచి వచ్చింది యునాని, హోమియోపతి జర్మన్ నుంచి వచ్చింది, ఇట్లాంటివన్నీ వచ్చినాయి.
సో మనం ఓన్ చేసేసుకున్నాం వాటిని. సో దే బికేమ్ ఇండిజినస్ సిస్టమ్స్. ఆ సిస్టమ్స్ అనేవి మనం వాటిని డెవలప్ చేయాలంటే మనం వెస్టర్న్ మెడిసిన్ టెంప్లెట్ యూజ్ చేసుకుంటే మళ్ళీ ఫెయిల్ అవుతాం, మళ్ళీ మొదటికి వస్తాం. సో అట్లా కాకుండా అక్కడ ఉండే ఆ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కొంత అవగాహనతో ఈ సిస్టమ్, ఈ ఆయుష్, మన ఇండిజినస్ ఆర్ ఆయుర్వేదిక్ సిస్టమ్స్, ఆయుర్వేదిక్ అండ్ అదర్ సిస్టమ్స్కి ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్ మెథడ్స్ పెడితే కరెక్ట్గా ఉంటుందో, అవి ఫ్లరిష్ అవుతాయో, నాట్ జస్ట్ కాపీయింగ్ ద అదర్ వెస్టర్న్ మెడిసిన్ సిస్టమ్స్, అట్లాంటివి పెట్టి ఒక సైడ్ ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అది జరుగుతూ ఉండాలి. నేను 3 చెప్తానండి ఇవి చేయాలంటే. ఒకటి, ఇండిజినస్గా మనకున్న సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు మారిపోయింది లైఫ్ స్టైల్ మనుషులకి. ఒకప్పుడు ఆయుర్వేదం బుక్స్ రాసినప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ ఇప్పుడు లేదు, ఎవరికీ లేదు. సో మనం పిజ్జాలు, బర్గర్లు, చెత్త చెదారం తింటున్నప్పుడు ఆయుర్వేదం మందులు అప్పుడు రాసినవి పని చేయాలంటే పని చేయకపోవచ్చు. సో ఇప్పుడున్న రీసెర్చ్ ఇండిజినస్గా యునీక్ రీసెర్చ్ మెథడ్స్ని మన వాళ్ళు పెట్టుకొని డిజైన్ చేసుకొని దాన్ని లెజిటిమైజ్ చేయాలి. ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మన సిస్టమ్స్ని వేరే కంట్రీస్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. సో ఇదంతా పెట్టుకొని వాళ్ళు ఇది చేయాలి. సెకండ్ థింగ్ ఈజ్, వెస్టర్న్ మెడిసిన్లో నేను ఇందాక చెప్పినట్టుగా కరికులం ఒకటి డెవలప్ చేసి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి, అట్లీస్ట్ యాజ్ అన్ ఎలెక్టివ్, అట్లీస్ట్ ఫర్ 1 month, సో దట్ వెస్టర్న్ మెడిసిన్ గెట్స్ అన్ ఎక్స్పోజర్ టు ఆయుర్వేదిక్ సిస్టమ్స్ ఆఫ్ హీలింగ్. సో దట్ ఈ పర్సనలైజ్డ్ మెడిసిన్ అనేది అమెరికాలో చాలా పెద్ద మూవ్మెంట్, కానీ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే నేను చెప్పిన రీజన్, సెటారిస్ పారబస్ వల్ల ఫెయిల్ అవుతుంది అనమాట. ల్యాబ్ కంట్రోల్లో ఎక్స్పెరిమెంట్లు చేసి యూనిక్ పర్సన్కి ఎలాగా పాపులేషన్ స్టడీస్ చేసి ఇండివిజువల్కి ఎలా అప్లై చేస్తే ఎలాగ వర్కౌట్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది. సో ఈ ఆయుర్వేదిక్ సిస్టమ్ మన మెడికల్ స్కూల్స్లో పెట్టడం అనేది 2. మూడోది, ఈ బాబాలు, ఈ స్వామీజీలు, స్వామినీలు వీళ్ళు ఆయుర్వేదం ట్రీట్మెంట్లు ఇస్తామనడం మానేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అన్నీ తెలుసు అనేది తగ్గించుకోవాలి. ఆయుర్వేదంలో ఎవడైతే బాగా ట్రైన్ అయ్యాడో అతనే ఆవిడే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. ఆర్ ఈ బాబాల దగ్గర వాళ్ళకి ఎవరన్నా ఉంటే వాళ్ళ చేత ఇప్పించుకోవాలి. అంతేగాని వాళ్ళు చెప్పడం వల్ల ఏమవుతుందంటే దాని లెజిటిమసీ పోతుంది. ఇప్పుడు మెడిసిన్లో డాక్టరే చెప్తాడు యూజువల్గా, వేరే వాళ్ళు చెప్తే నువ్వు డాక్టర్ అని నీకేం తెలుసు అంటాం కదా మనం. అంతే. అదే ఈ స్వాములు, బాబాలు వీళ్ళందరూ వచ్చి చెప్తూ ఉంటే నేను ఏ పర్టికులర్ పర్సన్ అంటలా, కొంతమంది బాగా వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్స్ పెట్టుకొని చేస్తూ ఉండొచ్చు, వాళ్ళ సంగతి కాదు. ఎవరో బయట వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు నేను చేసేస్తాం వచ్చేసి అని కూర్చొని నా బాధ అంతా ఏంటంటే దాన్ని డీలెజిటిమైజ్ చేయకూడదు. అంటే అదేదో సైన్స్ కాదు అన్నట్టుగా మనం చేయకూడదు. సో సరైన ట్రైనింగ్ తీసుకున్నవాడు ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఉన్న వెస్ట్రన్ మెడిసిన్ వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండాలి. యూనిక్ రీసెర్చ్ మెథడ్స్ని చేసి మనం దీన్ని ఒక రేషనల్ మెడిసిన్, ఇది రేషనల్ థాట్ ఉన్నది ఇందులో, సైంటిఫిక్ మెడిసిన్ ఇదేదో బిలీఫ్ ఏదో ఉన్నదని ఏదో అక్కడక్కడ ఆయుర్వేదిక్ బుక్స్లోంచి తీసి మీరు కోట్ చేసి చూడు ఇదేదో బిలీఫ్ సిస్టమ్ అని చేయొచ్చు. కానీ అవన్నీ వీడౌట్ చేసి ఏదైతే ఏదైనా కూడా ఒక రోజులో జరిగే పని కాదు, ఒకరోజు కానీ ప్రయత్నం మాత్రం మొదలవ్వాలి, చేయాలి, ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి డిస్కషన్ మొదలవ్వాలి. ఇప్పుడు డిస్కషన్ మొదలైతే అట్లీస్ట్ వెస్టర్న్ మెడిసిన్ వాళ్ళకి, నాలాంటి వెస్టర్న్ మెడిసిన్ చేసుకునే వాళ్ళకి, ఓహో ఇందులో సర్టన్ గుడ్ థింగ్స్ ఉన్నాయి, మనం దీన్ని మొత్తం ఇన్ టోటో దాన్ని అవతల బారేయకుండా దాంట్లో ఉన్న ఏదో మనకి అట్లీస్ట్ ఉపయోగపడేవి కొన్ని తీసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్గా దాని మీద స్టడీ చేసి, నేను MA సంస్కృతంలో చేసినట్టు అందరు చేయరు కదా, సో సంస్కృతంలో చేసి దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకున్నట్టుగా అట్లానే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వస్తారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయ్య అన్నట్టుగా 1000 మందిలో ఎవడికో ఒకడికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ 1000 మంది మెడికల్ గ్రాడ్యుయేట్స్లో ఒకడికి ఏదో ఇంట్రెస్ట్ కలుగుతుంది, వాడెళ్ళి చెప్తాడు అంతే కదా, నాలాగా మీలాగా. సో ఏంటి చెప్తాడు, ఇందులో ఉందా, దేర్ ఆర్ సర్టన్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ యూ కెన్ అప్లై, యూ కెన్ ఇంప్రూవ్ ద హెల్త్ ఆఫ్ పాపులేషన్స్ అండ్ పీపుల్, యూ కెన్ డూ దాట్ అని చెప్తారు. సో అలాగా ఇవన్నీ దిస్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ థింగ్. ఇప్పుడు మీరు నేను మన జీవితం అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళు కంటిన్యూ చేయాలి ఇది అట్లానే కదా మన ఇన్ని వేల ఏళ్ళు మన సివిలైజేషన్ కంటిన్యూ అయింది మనలాంటి వాళ్ళ వల్లే. మనమేమి ఋషులం కాదు, మహాత్ములం ఏం కాదు, మన ఒక సమిధ, ఈ యజ్ఞంలో ఒక సమిధలాగా మనం
మన వంతు మనం చేసుకొని ముందుకు వెళ్ళిపోతే ఇంకొకటి దాన్ని పికప్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఇంటర్వ్యూ అయిపోగానే అందరూ కూడా అడుగుతారు, నాకు తెలుసు ఈ బుక్స్ ఎక్కడ దొరుకుతాయని. సో దాని గురించి ఆ ప్రశ్నతో ఏం చేస్తా. ఓకే, మీరు రాసినటువంటి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి? ఈ బుక్స్ మీరు ఎక్కడ ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కుట్టినా దొరుకుతాయి. సో కొన్ని ఏం చేస్తారంటే వీరు లింక్స్ నాకు పంపిస్తారు, నేను ఈ ఇంటర్వ్యూ డిస్క్రిప్షన్ లో పెడతాను అనమాట. మీకు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఫ్లిప్కార్ట్, Amazon.com అండ్ ఆర్ .in. నేను అక్కడ యూఎస్లో ఇంకొక పబ్లిషర్తో వచ్చింది, ఇక్కడ ఇండియాలో ఇంకో పబ్లిషర్. సో వరల్డ్ వైడ్ ద బుక్ ఈస్ అవైలబుల్. మీరు అంటే ఈ బుక్స్ నేను ఎలాగంటే టు హోల్డ్ ఇట్, ఒక ఎక్స్పీరియన్స్ రావాలని చెప్పి ఒకలాగా డిజైన్ చేశాను ఈ బుక్స్ని. సో మీరు ప్రింట్ బుక్ దొరికితే దట్ ఈస్ వెరీ గుడ్. మీకు దాన్ని ఒక గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు, కలెక్టర్స్ ఎడిషన్ లాగా కూడా చేసుకోవచ్చు. సో అట్లా యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ మెనీ పర్పసెస్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ స్పెండ్ 10 minutes ఆన్ ఇట్, ఆన్ దిస్ ఆర్ సమ్ అదర్ బుక్. మీకు భగవద్గీత దీన్ని పట్టుకున్నారు, మీకు ఇంకా దీని గురించి తెలుసుకోవాలనుకుంది, మీరు శంకరాచార్యులు ఏం చెప్పారో, భాష్యం ఏం చెప్పారో తెలుసుకోవాలని దాన్ని పట్టుకోండి. అలాగన్నా. సూపర్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం కలుద్దాం. మీరు ఇండియాకి వచ్చినప్పుడు చెప్పలేము, మేము ఎప్పుడు వస్తాం అక్కడికి. మీరు రండి, తప్పకుండా రండి. అక్కడ కూడా ఇట్లాంటి ఒకటి పెడదాం. ఖచ్చితంగా సార్. మీరు చేసిన కొత్తగా మొదలు పెడుతున్న ఇనిషియేటివ్ బాగా సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.